వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, అలాగే దేశవ్యాప్తంగా చాలా హాట్గా నడుస్తున్నాయి ప్రస్తుతం రాజకీయాలు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి అటు జనసేన కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, లేదంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ యాక్టివిటీస్కి సంబంధించి తాజాగా మోడీ గారు చేసిన వ్యాఖ్యలు, అలాగే రాజధానికి సంబంధించి ప్రధానంగా అమరావతి రాజధాని బిల్లు విషయంలో అటు ఇటు రెండు పార్టీలు కూడా కొత్త రాజకీయం ఏమన్నా మొదలుపెట్టినాయా, లేదంటే రైతుల్ని అయోమయానికి గురి చేస్తున్నాయా, అలాగే వైసీపీలో ప్రధానంగా పిన్నెల్లి సోదరుల అరెస్టు, అలాగే రిమాండ్ ఎటువంటి రాజకీయానికి తెరలేకపోబోతోంది. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా ఒక రకంగా కాస్తంత డేలాగా, కాస్తంత ఇన్యాక్టివ్గా, దూరంగా వైసీపీ కార్యకర్తలు వైసీపీలో ఉంటున్న నేపథ్యంలో స్థానిక ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అది కూడా కడప మేయర్ పదవి మళ్ళీ దక్కించుకోవడం, ఇది ఒక మంచి జోష్ ఇచ్చిన అంశమేనా? అలాగే వైసీపీ ట్రెండ్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఒక నిదర్శనమా? ఎలా చూడాలి? ఇదేం లేదు, అతిగా ఊహించడము కష్టం, అలాగని తక్కువ చేయడము కష్టం. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నం వైసీపీ చేయలే తెలుగుదేశం మీద, వాళ్ళందరినీ లాక్కోవాలన్నటువంటి గతంలో వాళ్ళ అధికారంలో తెలుగుదేశం 2014-19లోనూ చేసింది వైసీపీ వాళ్ళని లాక్కోవడానికి ఎమ్మెల్యేలు. అట్లాగే ఇప్పుడు స్థానిక సంస్థల్లో అట్లాగే చేస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యేలు జోలికి పోలేదు 11 మంది, కానీ ఎంపీలు చేశారు కదా రాజ్యసభ దాంట్లో. అంటే తెలుగుదేశం ఎప్పుడూ కూడా తమ వాళ్ళని కేసీఆర్ తీసుకెళ్ళినప్పుడు తప్పు పట్టింది. అదే తాము మాత్రం ఎదురోళ్ళ పార్టీలో నుంచి పీక్కోవడం అనే కాన్సెప్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ చేస్తున్నాం. ఆ అనైతిక ప్రక్రియ జగన్ చేయలేదు. జగన్ తన దగ్గరికి రావాలంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలని ఆ రోజున కండవాయేసి వేయడానికి నిరాకరించాడు, రాజీనామా చేసి రమ్మన్నాడు. అలా రాకుండా వచ్చినటువంటి నలుగురికి కూడా జస్ట్ పార్టీలో ఏమి వాళ్ళ వైఎస్ఆర్ ఎల్పీ కార్యక్రమాలకి ఏం పిలవాల, సేమ్ టైం మిగతా హడావిడేమీ లేదు. వాళ్ళు మమేకమయ్యారు అంతే పార్టీలు. వాళ్ళనేమి పార్టీలోకి కండవాయేసి కప్పడం కానీ, వాళ్ళకి ఏ మంత్రి పదవులు ఇవ్వడం కానీ, వాళ్ళ క్రియాశీలమైన అవకాశాలు కానీ ఇవ్వలేదు. అది పక్కన పెడితే అంతకుముందు ఎన్నికల్లో వాళ్ళు స్థానిక ఎన్నికలే నడపలేదు ఇది టీడీపీ. కాబట్టి అక్కడ ఏం చేసి ఉండేవాళ్ళు తెలిసేది కాదు బేసిక్గా అయితే కనుక. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తన అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికల్లో ఓ నైతికతను పాటించాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. జగన్ని తీవ్రంగా తప్పుపట్టేటటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అతను సంస్కారం పాటించాడు. ఎందుకంటే నెక్ టు నెక్ వచ్చింది అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ అయినటువంటి చోట వచ్చినప్పుడు కావాలంటే ఇద్దరు యువతలకు లాగితే పని అయిపోతుంది. కానీ వద్దన్నాడు జగన్, బాధ్యతగానే ఉండమని చెప్పాడు. అట్లాగే కొండపల్లి దగ్గర కానీ ఇవాళ రోజున చేస్తున్న పద్ధతి ఉంది చూడండి, బలవంతంగా లాక్కెళ్ళి ఇవి చేయలే. అయితే స్థానికంగా కొన్ని చోట్ల నేతలు ఏకగ్రీవాలు చేసేటప్పుడు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అది నెగిటివ్ అయింది. తను జగన్ గా పార్టీ రాష్ట్ర నాయకత్వ స్థాయిలో బాధ్యతగా ఉన్నటువంటి విషయం మాత్రం పక్కకెళ్ళి, ఇప్పుడు అట్లా కాదు, అగ్రనాయకత్వం నుంచి కింద దాకా లాక్కునే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఆ రోజున వాళ్ళు చేసిన తప్పన్నోళ్ళు ఇది తప్పంటలా, అది వింత. ఇప్పుడు ఆ రోజున మనమే మాట్లాడాం, అవి తప్పని అన్నాం కదా. తిరుపతిలో జరిగినటువంటి దొంగ ఓట్ల విషయంలోనూ నామినేషన్లు తప్పని అన్నాం కదా. ఖచ్చితంగా 10-20% అట్లాంటివి జరిగినాయి, తప్పనే మాట్లాడాం మనం. అసలు 50-40 ఏకగ్రీవాలేంటి, ఇదేం వేరితనం అని కూడా మాట్లాడుకున్నాం మనం, మొహమాటం లేకుండానే మాట్లాడుకున్నాం. అది ఎట్లా తప్పు, ఇది అంతే తప్పు. ఇప్పుడు ఏది దౌర్జన్యాలు, ఇప్పుడు నెల్లూరు దాంట్లో 5గురుని నిన్న వాళ్ళు తీసుకెళ్లారు, ఏది వైసీపీకి మళ్ళీ వెనక్కి వచ్చారు, టీడీపీకి వెళ్ళినోళ్ళు మళ్ళీ వాళ్ళల్లో ఇద్దరిని యువతలకి తీసుకెళ్లారు. అంటే ఎంతగా బెదిరింపులు, ఎంత దౌర్జన్యం జరుగుతుంది. రాజకీయంగా కాకుండా అరాచకీయంగా జరుగుతున్నది. ఈ అరాచకీయాన్ని అద్భుతంగా చిత్రీకరించే మీడియా మన దౌర్భాగ్యం. అరాచకీయాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో చనిపోయిన వాళ్ళ చోట జరిగిందంటే ఒక అర్థం ఉంది, కానీ ఏదో ఒక లిటిగేషన్ పెట్టడం ఏంది. ఇప్పుడు కడపలోనే ఉంది, కడప రెడ్డమ్మ కోపానికి నాశనం చేశారు ఒకళ్ళ భవిష్యత్తు, ఒకళ్ళ బ్రతుకుని. అంతమించి ఏముంది అక్కడ? మీరు నేను చాలా ఏళ్ల సంవత్సరాల నుంచి దశాబ్దాలుగా ఇవి చూసాం. కార్పొరేషన్ ఎప్పుడైనా మేయర్ పక్కన ఇంకోళ్ళు సీట్ మీద కూర్చోవడం చూసామా? మేయర్ వేదిక మీద ఇంకొకళ్ళు ఎవరు కూర్చోరు, ఎమ్మెల్యేలు కూడా ఎదురుకుండా కూర్చుంటారు. ఎంపీలకు ఎదవరకు ఉండేది కాదు.
తర్వాత ఎంపీలు కూడా గౌరవ సభ్యుల కింద, వాళ్ళకి ఓటు హక్కు ఉండేది కాదు. నేను ఫీల్డ్లో రిపోర్టింగ్ కార్పొరేషన్స్ ఈ చూసిన రోజుల్లో అయితే ఓటు హక్కు ఉండేది కదా వాళ్ళకి. వాళ్ళు ఎక్స్ అఫీషియల్ సభ్యులు, గౌరవనీయులు అంతవరకే. వాళ్ళు ప్రపోజల్స్ పెట్టచ్చు అంతే తప్పించి వాళ్ళుగా ఓటేయడానికి హక్కు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ స్థానిక ప్రజాప్రతినిధుల వ్యవహారంలో ఓటు హక్కు కల్పించేశారు వాళ్ళకి. అదే తప్పు కదా, అక్కడే జరిగిపోయింది కదా. వాళ్ళేమి కార్పొరేషన్ ఎలక్షన్స్ కోసం వాళ్ళు ఎన్నుకోలేదు కదా, కానీ తెచ్చారు. అది ఒక ఎత్తు. సరే పోనీ అది నడిచిపోయింది అనుకుంటే, ఇప్పుడు మరీ దారుణంగా ఎట్లా తయారైపోయిందంటే ఆటో వాళ్ళని ఇంటికి లాక్కొచ్చుకోవడం ఇదంతా. వీటిట్లలో ఎంత జరుగుతున్నా ఇప్పుడు జగన్కి తెలిసి వచ్చింది ఏంటంటే స్థానిక నేతలను కూడా బలోపేతం చేయాలి. నేను ఒక్కడే బలంగా ఉంటే కుదరదు, స్థానిక నాయకులు కూడా బలోపేతం చేయాలి. వాళ్ళకి ఆర్థిక అండ ఉండాలి అన్నటువంటిది. ఇదివరకు అతను పట్టించుకోపోయినా అతన్ని అరాచకవాది విధ్వంసకారిగానే చూపించారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇష్టరాజ్యం నడుస్తుంది, కింద స్థాయిలో తింటం ఇష్టారాజ్యం నడుస్తుంది. కానీ ఇది శృంగారం అయింది, అది వ్యభిచారం అయింది, అది విచిత్రం. ఇప్పుడు బలంగా ఉన్నటువంటి లీడర్లు, ఇప్పుడు లైక్ అతను మీ గోదావరి జిల్లా దగ్గర త్రిమూర్తులు ఏరియాలో గెలుచుకు రావడం దగ్గర నుంచి ఇటు ఏది కృష్ణా జిల్లాలో గెలుచుకురావడం, అంటే వైసీపీ నాయకులు స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట్లన సక్సెస్ అయ్యారు. అదే సందర్భంలో వీక్ గా ఉన్న చోట్ల ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే వన్ సైడెడ్ విన్నులు అయితే తప్ప కష్టం అన్న సంకేతం వచ్చింది. ఇప్పుడు కడప లాంటి చోట్ల హైయెస్ట్ సీట్లు వీళ్ళకి వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఉండగలిగారు. నెక్ టు నెక్ అయి ఉంటే వైజాగ్ లాగా లాగేసుకునేవాడు. ఇదివరకు ఏంటంటే పార్టీ ఫిరాయింపుల్ని ఒక రకమైనటువంటి లంతనంగా చూసేవాడు, అది ఒక బూతు పదం లాగా చూసేవాడు. పార్టీ ఫిరాయింపు అంటే చాలా అసహ్యంగా చూసేవాడు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు అనేటటువంటి ఒక గొప్పతనంగా చూస్తున్నారు. అదేదో యుద్ధ వ్యూహం లాగా చూస్తున్నారు. మనం ఓడిపోతేనేమో అనైతికం, మనం లాక్కొచ్చుకుంటేనేమో అద్భుతం. మన జర్నలిజం కూడా అలాగే తగలడింది. వాటి మధ్యన జరిగినటువంటి పరిణామం ఓ రకంగా చెప్పాలంటే అనైతిక విజయాలు, అనైతిక పోరాటాల మధ్యన నిలబడ్డారు వాళ్ళు. ఆ నిలబడ్డటువంటి వాళ్ళు జగన్కి ఓ సంకేతం ఇస్తున్నారు, నువ్వు పార్టీని జాగ్రత్తగా చూసుకొని ఆయన అన్నటువంటిది. అది అది ఒక రకంగా ఓకే. ఇక్కడ ఇది అంటే ఏకగ్రీవాన్ని నైతిక ఏకగ్రీవం అనాలి, ఎందుకంటే ఏకగ్రీవం కాబట్టి ఇందులో అనైతికం అనేది ఏమి ఉండదేమో. కాకపోతే వైఎస్ఆర్సీపీ హవా ఈ ఎన్నికలతో మనం నిర్ధారించగలుగుతామా? దీనికి భవిష్యత్తు జరిగే రాజకీయాలకి అసలు ఏమైనా సంబంధం? అసలు దీనికి హవా అని అనడానికే లేదు. ఆల్రెడీ క్రిందటిసారి హవా చూపించిన దాన్ని ఇప్పుడు చాలా కోల్పోయారు. 20%, ఒక 80% దగ్గర మిగిలారు. కానీ వాళ్ళని మానిటర్ చేస్తూనే ఉంది. వాళ్ళు అసలు పార్టీ తరఫున పనిచేస్తున్నారా? ఇది సందేహం. ఒక రకంగా చెప్పాలంటే సామంత రాజ్యాలు నడుపుతారు వైసీపీలో, రాచరికం నడుస్తుంది తెలుగుదేశంలో. పాలకుడు చెప్పినట్టు, రాజుగారు చెప్పినట్టు నడుస్తుంది చివరి దాకా తెలుగుదేశం. ఈయన చక్రవర్తి ఇక్కడ, వీళ్ళందరూ సామంత రాజులు. ఎవడి ఇష్ట రాజ్యం వాడిదే, అక్కడ ఎవరిని పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలన్నది. అంటే వీళ్ళ హవా లేకపోతే అవతల వాడు ఏకగ్రీవానికి ఒప్పుకోరు. అంటే అక్కడ అవతలోడికి సీట్లు లేవు, లేకపోతే లాక్కుపోయేవాళ్ళు. నెల్లూరులో ఉంది, ఓట్లు లేవు కాబట్టి పోయింది. ఇంకోటి ఇదేం ప్రత్యక్ష ఎన్నికలు కాదు, ఇది మామూలు ఆల్రెడీ ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సంబంధించింది కాబట్టి ఇది హవా అనడానికి ఏమీ లేదు. ఇది అసలు ఓ రకంగా చెప్పాలంటే రాజకీయ జూదంలో కాపాడబడ్డటువంటి వాళ్ళు అదృష్టవంతులు, నష్టపోయినటువంటి వాళ్ళు దురదృష్టవంతులు. నైతికత అనైతికతలు చచ్చిపోయిన రోజుల్లో అన్ని నైతికతే, అన్ని అనైతికతే. అది పక్కన పెడితే ప్రజల అభిప్రాయానికి ఇవేమి సాక్ష్యాలు కాదు ఇవి. కాబట్టి దీన్ని అతిగా కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని చోట్ల ఇప్పుడు నెల్లూరు అక్కడ టీడీపీ కార్పొరేటర్లు కూడా వైసీపీలోకి వచ్చి చేరారంట. ఇలాంటి చోట్ల ఏమన్నా వైసీపీ ఏమన్నా రాజకీయం చేసిందా? వాళ్ళు టీడీపీ కార్పొరేటర్లు కాదు, వైసీపీ కార్పొరేటర్ టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. అదే మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకో ఇద్దరు, నిన్న 5గురిని అనే. ఇప్పుడు ఏమైందంటే నెల్లూరు ఒకప్పుడు 2014లో బలమైనటువంటిది, 80% సీట్లు వాళ్ళే కొట్టుకున్నారు వైసీపీ వాళ్ళే. ఏది ఎమ్మెల్యే సీట్లు కానీ ఇవన్నీ కూడా అప్పుడు ఎవరు ఉన్నారని వీళ్ళకి చెప్పుకోవడానికి కూడా కష్టమైన సందర్భం తెలుగుదేశం. మళ్ళీ 2019లో అసలు స్వీప్ అయిపోయింది, ఒకటి కూడా లేదు అక్కడ.
నెల్లూరు కార్పొరేషన్ కూడా దాదాపు స్వీప్ అయిపోయింది. ఉమ్, అందులో ఆ రోజున వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళడం వల్ల మన తెలుగుదేశం స్వీప్ అయింది 2024. ఉమ్, వేమిరెడ్డి అటు వెళ్ళిపోవడం, ఆ తర్వాతన కోటన్ రెడ్డి అటు వెళ్ళిపోవడం, ఇట్లాంటి బలమైనటువంటి వాళ్ళు అందరూ అటు వెళ్ళిపోవడంతో దెబ్బతినేసింది. రెండవది ఆ బలంగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడిని నర్సరావుపేట పంపించేసి అక్కడ ఓ రకంగా నెల్లూరుని ఖాళీ చేసి వదిలిపెట్టింది. బావిలో నీళ్ళన్నీ పారబోసేసుకుంది వైసీపీ. ఫలితం దెబ్బతింది అక్కడ. ఉమ్, వీళ్ళని పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి నల్లపరెడ్డో లేకపోతే కనుక కాకాను ఇట్లాంటి వాళ్ళందరూ సిటీ విషయంలో అంత పట్టలేదు అక్కడ. ఉమ్, ఇప్పుడు ఆ మొత్తం వ్యవహారంలో అందుకనే కోటన్ రెడ్డి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఎలక్షన్ అయిపోయాక అనిల్ కుమార్ యాదవ్ కనిపించకుండా వెళ్ళిపోయాడు. చెన్నైలో ఉంటూ నెల్లూరుకు వచ్చుతూ పోతూ అట్లా తిరుగుతున్నాడు తప్పించి సీరియస్ లేదు. ఎందుకంటే అతనేమో అంతకుముందు ఇక్కడ ప్రచారం సందర్భంగా పదే పదే హామీలు ఇచ్చాడు, నేను ఇక్కడి నుంచి కదలను అనేసి. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండి ఓట్ల పరంగా బీసీలు ఎక్కువగా ఉన్న నర్సరావుపేట నియోజకవర్గం అని అతనికి సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా సీట్ ఇచ్చారు, ఎంపీ సీటు. ఇక ఎక్కడి నుంచి కదలనని పదే పదే చెప్పుకొచ్చాడు అప్పుడు ఆయన. అయితే ఆ తర్వాత అంటే నెల్లూరు నుంచి దూరం చేశాడు జగన్మోహన్ రెడ్డి, పక్కన పెట్టేశారు. ఇదే ఇక్కడ బలమైంది ఇచ్చాను అనుకున్నా. ఈయనకేమో ఇప్పుడు రోజు మనం పుట్టినున్న ఏరియాకి కొత్త దానికి వెళ్ళి అనుభవించడానికి తెలుగుదేశం వాళ్ళకు ఉన్నంత కలేజే వీళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు ఎక్కడో ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు ఇక్కడ వచ్చి చలాయించగలుగుతున్నాడు, లేకపోతే ఎక్కడో ఉన్న సుజనా చౌదరి వచ్చి పెదవాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఆయన. అట్లాగే ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసేసి ఇప్పుడు పెనమసాన్ వచ్చి ఇక్కడ చేయగలుగుతున్నారు. టీడీపీలో అయితే అది ప్రాబ్లం లేదు, వైసీపీలో అది ప్రాబ్లం. సంస్థాగత నిర్మాణంలో ప్రాబ్లం, నిర్వహణ ఆలోచనల్లో ప్రాబ్లం ఉంటుంది. ఇదేం మాస్ పార్టీ, అదేమో క్లాస్ పార్టీ. కాబట్టి టీడీపీ వాళ్ళు ఎక్కడ పెట్టినా సరే బతికేస్తారు. వైసీపీ వాళ్ళు తమ సొంత గుట్లో తప్పించి బయటికి వెళ్ళడానికి వల్ల కాదనడానికి సాక్ష్యమే 80 మందిని మారిస్తే అన్ని చోట్ల తుడిచిపెట్టుకుపోవడం అన్నట్టు. ఆ ఇంపాక్ట్ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. సార్ ఒక రకంగా మొన్న కూడా బాబు గారు పదే పదే అన్నారు, మొన్న ఆ జెడ్పీటీసీ పులివెందుల కోల్పోయిన ఉప ఎన్నిక కూడా కడపని క్లీన్ స్వీప్ చేసేస్తాం, ఆ స్థానాలు కూడా రానివ్వం నెక్స్ట్ అది ఇదని. అలాంటి టైంలో ఇప్పుడు ఈ మేయర్ సీట్ తగ్గించుకోవడం దీన్ని ఒక రకంగా పాజిటివ్ వేవ్ గా చూడొచ్చా వైసీపీకి? దీన్ని అంత పరిగణలో తీసుకోకూడదు? పరిగణలోకి తీసుకునేదేం కాదు. అందులో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ కడపలో ఈయన ఎంత చేసినా మొన్న కూడా సరిగ్గా ఎన్నిక జరుగుంటే పొరపాటును కూడా గెలిచేవాళ్ళు కాదు. అది ఎంత దౌర్జన్య పూర్తి ఎన్నిక ప్రపంచంలో ఇంకెక్కడా జరగదేమో. పులివెందులో జరిగింది. అందరిని అసలు పోలింగ్ బూత్ దగ్గరికి ఓటర్లను రానికుండా వేసిన ఓట్లు, అది కూడా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసిన ఓట్లు, ఆదినారాయణ రెడ్డి తీసుకొచ్చిన ఓట్లు ఎలా కౌంట్ అవుతాయి? సరే, అది అదృష్టవశాత్తు చేతులు అంటే అక్కడ దానికి ప్రతీకారం కిందన అయింది. కుప్పంలో వీళ్ళు చేశారు, కుప్పంలో జనమే ఓట్లు వేశారు. వీళ్ళు అక్కడ సంక్షేమ పథకాల ద్వారా కొట్టారు, ఇక్కడేమో పోలీసింగ్ అడ్డు పెట్టి చేసుకొచ్చారు, అంతే తేడా. కుప్పంలో చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం, కానీ రిగ్గింగ్లు చేయలేదు అక్కడ. ఇక్కడ రిగ్గింగే చేశారు. చాలా ఏళ్ల తర్వాత చూసాం మళ్ళీ రిగ్గింగ్ అనేది. ఇప్పుడు కాలేజీ దశల్లో చూసాం రిగ్గింగ్లు ఎట్టుంటాయి అనేటువంటి, బూత్ క్యాప్చరింగ్ మొన్న ఇక్కడ చూసాం. కాబట్టి అది వేరు. ఆల్రెడీ ఎప్పుడో గెలిచేస్తున్నటువంటి కార్పొరేటర్లు భయపడలేదు వెళ్ళిపోవడానికి. ఎందుకంటే అక్కడ ఇంకా తెలుగుదేశంలో ఈ రెడ్డమ్మ అని వాళ్ళ ఆయన వీళ్ళు ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. ఇంకో 2-3 సార్లు గెలిచారంటే ఆ తర్వాత వైసీపీ దుడిచిపోతుంది. అక్కడ అన్నిసార్లు గెలుస్తారా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే వేళ వరకు మాత్రం ఒక జోష్ ఇచ్చే అంశం ఏమో కడపలో వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి ఈ గెలుపు అనేది ఈ టైంలో. రైట్ సార్, అమరావతి బిల్లు విషయంలో మనం ఆల్రెడీ 2 రోజుల గురించి మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు తాజాగా నిన్న పెమ్మసాని గారు మాట్లాడింది, దబ్బెబ్బే లేదు, న్యాయశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చేసింది, రేపు సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టడానికి రెడీగా ఉన్నారు, జగన్ అడ్డుకోలేరు దీన్ని. అంటే ఏంటిది? ఇది ఒక రాజకీయం అని నడుపుతున్నారా? వాళ్ళ కౌంటర్కి వీళ్ళ కౌంటర్లేనా? ఈ బిల్లు విషయంలో ఏం నడుస్తుంది అనుకోవాలి? జగన్ అడ్డుకోవడానికి జగన్ ఏమన్నా అక్కడికి వెళ్ళామన్నా కుర్చీ వేసి కూర్చున్నాడు వద్దని చెప్పేసి. ఊరికే వీళ్ళు ఏంటంటే ప్రతిదానికి కూడా స్పైసీనెస్ యాడ్ చేస్తారనమాట, మసాలా యాడ్ చేస్తుంటారు ప్రతిదానికి. బేసిక్ అంశం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, జగన్ అమరావతి విషయంలో ఈసారి ఏం మాట్లాడలేదు, కావాలని రెచ్చగొడుతున్నారు అంతే, అంత మించి ఏం లేదు. అక్కడ రాసింది పత్రిక, ఇప్పుడు ఇవాళ ఈనాడు జ్యోతి రాసిన వాటి చూస్తే అది కరెక్టే అనిపిస్తోంది. ఏమని ఈనాడు ఏం రాసింది, 2024 జూన్ 2 నుంచి కన్ఫర్మ్ చేయమని రాసింది. అంటే అర్థం ఏంటి, మొన్న ఏం రాశారు వీళ్ళు, మొన్న అది రాయలేదు కదా వీళ్ళు, రాశారు కదా అంటే అభ్యంతరం వాళ్ళు వ్యక్తం చేసిన మాట వాస్తవం. వీళ్ళది ఎట్లా ఉంటదంటే అత్తెలివితేటలు ప్రదర్శిస్తారు కొన్నిసార్లు. ఈ అత్తెలివితేటల కొంప ముంచుతాయి కొన్నిసార్లు. తెలుగుదేశాన్ని ఇంతకుముందు కొంప ముంచింది కూడా అదే ప్రభుత్వాన్ని.
మీరు ఒకసారి అవును. గుర్తుకు తెచ్చుకుంటే 2018 తర్వాత గొడవ పెట్టుకుని బీజేపీని తిట్టిపోశారు. ఏమని? రెవెన్యూ లోటు ఇవ్వలేదు, రెవెన్యూ లోటు ఇవ్వలేదని. వీళ్ళు రెవెన్యూ లోట్లో ఏమి యాడ్ చేసుకొచ్చారు? రెవెన్యూ ఖర్చు అంటే ఏంటి? మన జీతాలు ఈ వేయాలి. రెవెన్యూ ఆదాయం అంటే వచ్చే పన్నులు. ఈ రెండింటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని మేము ఇస్తామంది కేంద్రం రాష్ట్రం విభజన సందర్భంగా ఓ 5 ఏళ్ళు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? తీసుకొచ్చి పెన్షన్లను కూడా తీసుకెళ్ళి అందులో వేసేసారు. వృద్ధుల పెన్షన్లు కూడా, వృద్ధుల పెన్షన్లు కూడా అందులో కలిపేశారు. అవును అవును అట్టెట్ట కలుపుతారు మీరు అని చెప్పేసి వాళ్ళు అభ్యంతరం పెట్టారు. మీరు మేము ఒకటే కదా హామీ ఇచ్చిందంటే, నీ హామీ నా హామీలో కేంద్రంలోకి ఎట్ట తెస్తావు లెక్కన రాష్ట్రాల హామీలన్నీ రెవెన్యూ లోటు కింద ఎట్ట వస్తుంది? కుదరదు పొమ్మన్నారు. అప్పుడు వాజ్పేయి టైంలో తరహాలో ఒత్తిడి చేద్దాం అనుకున్నారు. మోడీ అందుకు ఒప్పుకోలేదు. దాంతో అప్పుడే ఈనాడు జ్యోతి రాసింది, యాక్ట్ రెవెన్యూ లోటు భర్తీ చేయట్లేదు, రెవెన్యూ లోటుని భర్తీ చేయట్లేదు. అప్పటికి అంతకుముందు రెవెన్యూ ఎంత అయితే అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు ఉన్నటువంటి లోటును కూడా అడిగితే అది ఇస్తామన్నారు. ఈ గొడవ కారణంగా అది ఆగిపోయింది రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఉండాల్సిన దానికంటే అప్పటికి ఒకటి కేంద్రం మీద ఓ భారం వేశారు. ఏంటయ్యా అంటే, జీతాల పెంపు 43% ఎందుకు చేశారు అప్పుడు? పిఆర్సీ కేంద్రం ఫ్రీగా ఇస్తుంది కాబట్టి, రెవెన్యూ లోటు భర్తీ చేస్తుంది కాబట్టి, మన జేబులోంచి డబ్బులు కాదు అది. మామూలుగా వీళ్ళ హయాంలో 10% 20% కదా అంతకుముందు ఈ పెట్టింది పిఆర్సీల అమలు. అప్పుడు మాత్రమే 43% ఎందుకు చేశారు? 2 కోణాలు. ఒకటి కేసీఆర్ చేశాడు కాబట్టి అంతకంటే ఎక్కువ చేస్తున్నట్టు ఉద్యోగుల దగ్గర ఇది గ్రిప్పు. రెండవది, నువ్వు అదేంటి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం వాళ్ళు ఇచ్చుకున్నారంటే ఒక అర్థం ఉంది. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో నువ్వు 43 ఎందుకు ఇచ్చావు? అసలు రీజన్ ఏంటి అక్కడ? రెవెన్యూ లోటు మంది కాదు, ఒంటి మీద కట్టుకున్న బట్ట నాది కాబట్టి ఊరంతా దిగుతానన్నాడు వెనకడుకోవడం. అట్లాగే మన డబ్బులు కాదు కదా, కేంద్రం ఇస్తుంది కదా రెవెన్యూ లోటు. ఉద్యోగులు మన పేరు చెప్పుకుంటారు, మనం చేసాం జీవితకాలం. అదే కదా జరుగుతోంది ఇప్పటికీ. సొమ్ము ఒకళ్ళది, సోకొకళ్ళది అనమాట. మరి అదే రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చేటప్పటికి ఏమన్నారు? 10% మించేవని అన్నారు పిఆర్సీ ఎండింగ్కి. అదే బాబు గారు చివరికి అశోక్ గారు గట్టిగా ప్రెషర్ చేస్తే, ఉద్యోగ సంఘం అశోక్ ఎమ్మెల్సీ అయ్యారు కదా, ఆయన ప్రెషర్ చేస్తే 20% దగ్గర ఇచ్చి ఆగారు. దాన్ని జగన్ 27% చేశాడు. అంటే ఆ రోజున పిఆర్సీ డబ్బులు కూడా మంది కాదు కాబట్టి ఇచ్చారు, కేంద్ర రెవెన్యూ లోటు భర్తీ చేస్తున్నారు. కానీ ఆ భారమే ఇప్పుడు వెంటాడుతుంది రాష్ట్రానికి. అంత భారం అవ్వడం 10% 15% పెంచుంటే తర్వాత ఈయన వచ్చిన ఇంకొక 5% 10% ఇట్లా పెరుగుతూ ఉంటే ప్రాబ్లం ఉండేది కదా. కానీ తెలంగాణ వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు, మన ఉద్యోగులు మనకి నెగిటివ్ అవుతారన్న ఉద్దేశంతో చేశారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు రాష్ట్రాన్ని వెంటాడుతుంది. చేతిలో డబ్బులు మా దగ్గర సంక్షేమ పథకాల కంటే రీజన్ అదే. అప్పుడు 43, మళ్ళీ జగన్ వచ్చి 23, 66, 100కి 66 రూపాయలు పెరిగితే డబ్బులు యాడ్ నుంచి వస్తాయి 7 ఏళ్లలో లెక్క చూసుకుంటే. ఆ స్థాయిలో రెవెన్యూ ఉందా? రెవెన్యూ 5% ఎంత పెరిగింది? 10%, 15% పెరిగింది. చంద్రబాబు గారి టైంలో 40,000 కోట్ల నుంచి 55,000 కోట్లు వెళ్ళింది. జగన్ టైంలో 55,000 కోట్ల నుంచి 95,000 కోట్లకి వెళ్ళింది. ఇది ఒరిజినల్ పిక్చర్. అంటే పెరిగిన పర్సంటేజ్ తక్కువ, ఖర్చు పర్సంటేజ్ ఎక్కువ. అంటే మనకి జీతం 1,00,000 రూపాయలు వస్తుందంటే 1,60,000 ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాం అనమాట. ఇది ఒక అక్కడ తేడా అనమాట. అట్లాగే పోలవరం మంది కాదు కదా అని అప్పుడు ఇట్లాంటి మోసమే చేసి చెడగొట్టుకున్నాం మనం. ఎట్లాగా? పోలవరం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 2014 టైంకి కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే టైంకి మిగతా ఎంపీలకి మంత్రి పదవులు ఇచ్చారు, కేంద్ర మంత్రి పదవులు. కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, వీళ్ళందరికీ ఆంధ్ర ఎంపీలకి ఇచ్చి రాయపాటికి మంత్రి పదవి ఇవ్వకుండా దానికి బదులుగా పోలవరాన్ని అప్పచెప్పారు ట్రాన్స్ట్రాయ్ వాళ్ళ కంపెనీకి. కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయి ఉంది ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం అతనితో ఇప్పించింది. ఎంతకి? ఫైనల్ బడ్జెట్ 16,500 కోట్లకు అప్రూవ్ చేసి 16,500 కోట్లు తర్వాత జాతీయ ప్రాజెక్ట్ కింద అనౌన్స్ చేసేసి దిగిపోయింది అది. ఆ జాతీయ ప్రాజెక్ట్ కింద తీసుకున్నప్పుడు ఆ 16,500 కోట్లు కేంద్రం వేస్తుంది కదా, ఈ డబ్బులకు ప్రాబ్లం లేదు పోవాయి అని చెప్పారు అన్నమాట. ఈయనకి 1,000 కోట్లు వస్తున్నాయి కదా అని ఈయన కూడా సమైక్యాంధ్ర నుంచి పక్కెళ్ళిపోయి రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నారు. ఎంపీలను ఒప్పుకోవడానికి ఆ రోజున పదవులో పైసలో అరేంజ్ చేసింది సెంట్రల్ రాష్ట్ర విభజనకి. ఇది ఆనాడు జరిగినటువంటి సీన్. ఇప్పుడు సీన్ కట్ చేస్తే తాజాగా జరిగింది ఏంటది?
ఇక్కడ కీలకమైనటువంటిది. 16,000 చంద్రబాబు గారు వచ్చారు అధికారంలోకి. రాగానే ఏమన్నారు, అది భారీగా ఖర్చు పెట్టేస్తున్నారు, అది దుర్మార్గం అని చెప్తా, అంతకంటే తక్కువకి వచ్చే వాళ్ళు ఉన్నా చేశారని కాంగ్రెస్ని తిడతా నవయుగాకి 14,500 కోట్లకి ఇచ్చారు దాన్ని. గుర్తుందా కాంట్రాక్ట్? 14,500, 2,000 కోట్లు మిగిల్చినటువంటి దార్శనికుడు చంద్రబాబు అని చెప్పారు. అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఏడాది తిరక్క ముందే రివిజన్ అని పెట్టి 55,000 కోట్లు చేశారు. ఇందులో ఏం మారింది? అదేదో 2013 చట్టం, ఏది అదనపు డబ్బులు అంటే 2 times ఇవ్వడం అన్నట్టు. కానీ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు బిగించేశారు? రాజశేఖర రెడ్డి టైంలో పరిహారం 3,000 కోట్లు ఇవ్వాల్సింది 33,000 కోట్లు చేశారు. మన డబ్బులు కాదు కదా, ఇచ్చేది కేంద్రం, తీసుకునేది జనం, ఓట్లు మనకి. దాంతోపాటు గోదావరి జిల్లాలో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు మనుషులు. ఏది అక్కడ ఆధార్ కార్డులు ఇచ్చి దాని మీద ఏది ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ కింద ఆ వాగులు వంకలు ఇట్లాంటి వాటన్నిటికీ పట్టాలు ఇచ్చేసేసి వాళ్ళని బాధితుల కింద చూపెట్టారు. ఆ తర్వాత ఆ కారణం మీదనే కదా కేంద్రం ఆపింది. చివరికి వాళ్ళకి కొంతమందిని కేసులు కూడా పెట్టి కొంతమంది అధికారులని సస్పెన్షన్ కూడా చేసింది ఇదే గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్. అంటే ఏంటి, అక్కడ మనది కాదు కాబట్టి అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఇది అంతే కదా, మనది కాదు కదా అన్నటువంటి కోణంలో నువ్వు 2014 నుంచి రాయమన్నారు. ఎట్లా రాస్తారు 2014 నుంచి? 2014 నేను 1,00,000 సార్లు చెప్పా, ఈవెన్ డిబేట్స్ అప్పుడు కూడా నేను అదే చెప్పా. రాజధాని ఏది మంది, రాజధాని ఏది మంది అంటే హైదరాబాద్ మన రాజధాని. సంతకాలు పెట్టి వచ్చింది మీరు అందరే, జై కొట్టింది చీ కొట్టింది మీరే, వీళ్ళే కదా. వైసీపీ అప్పుడు పార్లమెంట్లోనే ఉండే, తెలుగుదేశం పార్లమెంట్లోనే ఉందిగా. జగన్ ఏమో అదేదో ప్లకార్డ్ పట్టుకుని తిరుగుతుండేవాడు, తెలుగుదేశం వాళ్ళు ఏమో ఇటు తెలంగాణ వాళ్ళు తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతుండేవాడు. అక్కడ కాంగ్రెస్ సేమ్ మీ అందరి సమక్షంలో వచ్చిన బిల్లులోనే కదా అది ఉంది, 2014 జూన్ 2 నుంచి అని. అంటే మళ్ళీ నువ్వు అక్కడ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని పెట్టి మళ్ళీ కాదని చెప్తాం, ఎట్లా కుదురుద్ది? అది ఇక్కడ వాళ్ళు చెప్పినట్టున్నారు, న్యాయశాఖ అబ్జెక్షన్ రైజ్ చేసినట్టుంది. వీళ్ళు మళ్ళీ అయితే జూన్ 2, 2020 నుంచి పెట్టమని ఉంటారు, క్లియర్ అయిపోయి ఉంటుంది అది. మేబీ ఈ సెషన్ వచ్చే సెషన్, ఈనాడు చూస్తే వచ్చే సెషన్ నుంచి అని ఉంది, జ్యోతి చూస్తే ఈ సెషన్లోనే అని ఉంది. ఓన్లీ ఈ రకంగా అయినా ఒక కేంద్ర మంత్రి గారి నోటి నుంచి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది అనుకోవాలేమో. ఆయనగా చెప్పాల్సింది ఆ ముక్క హోంమంత్రి చెప్పాలి. పెమ్మసాని చంద్రశేఖర్ మనవడు, రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ చెప్తే ఏం కుదురుద్ది అది? దాంట్లో అది కూడా తిట్టడమే తప్పించి ఏం చెప్పారు వివరం? ఇట్లా అడిగారు అని ఏమన్నా చెప్పారా? రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పింది ఇట్లా అడిగారని వాళ్ళు అడిగారు అన్నమాట. ఇవాళ ఈనాడు చూస్తే అర్థమవుతుంది. ఇది ఒప్పుకున్నారు కదా, 2014 నుంచి రాజధాని గుర్తించాలా, 24 నుంచి గుర్తించాలా అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి అని. అంటే అది నిజమని ఈయన ఒప్పుకున్నట్టే కదా కేంద్ర సహాయ శాఖ మంత్రి హోదాలు. అది మరి అది ఫెయిల్ కదా, తెలుగుదేశం అనుకూల మీడియా ఫెయిల్, దాంట్లో వైసీపీ అనుకూల మీడియా సక్సెస్ అయింది సమాచారాన్ని సేకరించడం, రిపోర్టర్లను అభినందించాలి ఆ విషయంలో. అది ప్రజలకైతే ఒక నిజం చెప్పారు. దీని వెనకాల అవసరం రాజకీయ డైలాగులు పక్కన పెట్టడం బెటర్ అనమాట. అంటే నిజంగా రైతులను బుజ్జగించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఇందులో, 2వ విడత భూ సేకరణకు సంబంధించి? దానికి ఏం సంబంధం లేదండి. ఇది బేసిక్గా చట్టబద్ధత రాకపోతే గనక ఇప్పుడు కూడా దాదాపు 1,800 మంది ఏమో రైతులు అడ్డం తిరుగుతున్నారని చెప్తున్నారు కదా. అంటే అసలు ల్యాండ్ పూలింగ్ చట్టమే ఒక అవినీతి అనే దాంట్లో ఉన్నారు. అసలు ల్యాండ్ పూలింగ్ చట్టమే ఉందండి, వీళ్ళు తయారు చేసుకున్న చట్టం, రాజ్యాంగం ప్రకారం లేకపోతే ఇదేం లేదు. వీళ్ళు తయారు చేసుకున్న చట్టం, పూలింగ్ అనే చట్టం ఎక్కడ ఉంది అసలు? వీళ్ళు తయారు చేశారు అది. పూలింగ్ అంటే ఏంటి? నీకు 10 వయసులో ఇవ్వకుండా నేను తీసుకోవడం, అసలు అది కాన్స్టిట్యూషనల్గా చెల్లుబాటు అవుతుంది. అదే కదా. కాకపోతే ఏంటంటే అందరూ కూడా ఒప్పుకుని వాళ్ళే సంతకాలు పెట్టారు కాబట్టి వాళ్ళ దురదృష్టం అది. బేసిక్గా భూ సేకరణ ఉంటుంది తప్పించి భూ సమీకరణ ఉండదు. భూ సమీకరణ ఎందుకు పెట్టారంటే భూసేకరణ చట్టం ప్రకారం కష్టం కాబట్టి. వాస్తవంగా వీళ్ళు సరిగ్గా తెలివైన వాళ్ళు అయితే 1000 ఎకరాలు ఆ హైవే మీద ఉన్నటువంటిది ప్లస్ 20,000 ఎకరాలు అక్కడ ఉంది కదా ప్రైవేట్ ప్రభుత్వ భూమి ఆ రాజధాని ప్రాంతంలో, ఈ రోడ్డు మీద 1000 ఎకరాలు తీసుకుని శుభ్రంగా చేసుకుంటే జీవితకాలం నిజమైన విజనరీ అని అనిపించుకునేవాడు. మళ్ళాంటి వాళ్ళం కూడా అనుకునేవాడు విజనరీ. ఇప్పుడు విజనరీ అనేటటువంటిది వాళ్ళు బాగా వదాల్సిందే తప్పించి విజన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లాగా అటు ఇటు కాకుండా ఆ ప్లేస్ లో పెట్టి ఇంకో 25 ఏళ్ళ 50 ఏళ్ళ మీరు అందరూ ఆలోచించండి అని చెప్పరు.
కానీ ఇక్కడ ఇంకో విషయం సార్, ఒక రకంగా 2 రోజుల నుంచి నడుస్తున్నది, కంటిన్యూ చేస్తున్నా, పత్రికలు చేస్తున్నా, నిజంగా అక్కడ జరుగుతున్నదా? రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతుంది, దాన్ని ఇంకా బాబు గారు చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోవట్లేదు. అలాగే రవాణా శాఖలో కూడా లంచం లేనిదే ఏది ముందుకెళ్ళట్లేదు, స్వయంగా వేల పత్రికలే రాయడం. అంటే ఒక కోణంలో చూస్తే ఆ స్థాయిలో పెరిగిపోయింది అని అవినీతి తట్టుకోలేక ఈ సొంత పత్రికలే రాస్తున్నాయా, లేదంటే బాబు గారికి తెలియజెప్పే ప్రయత్నమా? బేసిక్ సమస్య ఏంటంటే అడ్మినిస్ట్రీరియల్ స్కిల్స్ అనేది లీడర్కి ఉండాలండి. అడ్మినిస్ట్రీరియల్ స్కిల్స్ అంటే లోపాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడం, లోపాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ తిరగడం కాదు. మీకు తెలుసు, నేను ఏ సంస్థల్లో పనిచేశాను. ఇప్పుడు మొదట నేను TV9లో పనిచేసేటప్పటికి, అంటే సరే సిటీ కేబుల్ అవన్నీ పక్కన పెట్టండి, TV9 టైంకి వచ్చేటప్పటికి మా అంతటా మేమే కార్యాలయాలు ఎత్తుక్కోవాలి. అక్కడ చేతిలో డబ్బులు ఏమి ఇచ్చి కట్టిచ్చి నువ్వు వెళ్ళి ఎత్తుక్కో అని చెప్పరు వాళ్ళు. ఆఫీస్ ఎత్తుక్కుని 4-5 ఆఫీసులు వీటన్నిటి ఫోటోలు పంపించి వాటికి సంబంధించినటువంటిది ఓకే చేయించుకుని, ఆ ఓకే చేయించుకున్న వాళ్ళతో, ఆ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ చేతన అగ్రిమెంట్ రాయించుకుని స్టాంప్ పేపర్ మీద దాన్ని పంపిస్తే అప్పుడు చెక్కు పంపిస్తారు అక్కడి నుంచి. ఇది సాధ్యమవుతుందా మామూలుగా ఎవరికైనా? అందులో అప్పుడు ఛానల్ ఎవరికి తెలియదు, పెడుతున్నారు అంతే, ఇంకా పెట్టలేదు, త్వరలో రాబోతోంది. అలాంటి దానికి అట్లా కుదురుద్దా? కారు మేము 4-5 దగ్గర నుంచి కొటేషన్స్ తీసుకుని నెలకి ఇన్ని కిలోమీటర్లని ఇవన్నీ పెట్టుకుని నడపాలి. ఆఫీసు కుర్చీలు బలాలు కూడా మేమే మోసుకొచ్చుకున్నాం. అప్పుడు ఏ లోపం వచ్చినా సరే అడ్మినిస్ట్రేషన్ అంటే ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు మాకు రోజు కూడా అప్పట్లో ఈ పేపర్ మనం స్క్రిప్ట్ పంపిస్తాం కదా, స్క్రిప్ట్ని జిరాక్స్ ఇది పంపించాలి మన మెయిల్లో. ఇదే మెయిల్ కాదు, దాన్ని ఏమంటాం, ఫోన్ ద్వారా పంపిస్తాం కదా. ఇప్పటికి మళ్ళీ ఫోన్లు ఇవన్నీ లేవు కదా ఆ రోజు. మనం దీని నుంచి పంపిస్తాం టెలికమ్యూనికేషన్ ద్వారా, ఫ్యాక్స్ పంపిస్తే ఆ ఫ్యాక్స్ కి ఒక్కొక్క పేపర్ కి 15 రూపాయలు ఛార్జీ పడేది, ప్లస్ ఫోన్ ఛార్జ్. ఇట్లాగా చూస్తే నెల అయ్యేటప్పుడు దగ్గరగా 7-8 వేలు, 10,000, 12,000, 16,000 కూడా పడేది నాకు. ఎందుకని? నేను 5 జిల్లాల కట్టిని, 5 జిల్లాల క్యాసెట్ విజయవాడకి రావాలి, బస్ స్టాండ్ లో బాక్స్ పెట్టాలి, బాక్సులో క్యాసెట్ వేయాలి, ఇక్కడ ఎప్ చేయాలా, ప్లస్ ఈ స్క్రిప్ట్లన్నీ తీసుకోవాలా, స్క్రిప్ట్లన్నీ మళ్ళీ నేను దిద్దాలా, కొట్టాలా, అయ్యి అప్ చేయాలా, మళ్ళీ రాసి తిరగరాసి ఓ పేద యజ్ఞం. అప్పుడు మేనేజ్మెంట్ కి దుబారా తగ్గించండి అని ఏదో మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పా, సార్ ఫ్యాక్స్ ఓడికి 12,000, 15,000 ఇస్తున్నాను నెలకి, అదో ప్రైవేట్ ఫ్యాక్స్ ఓడి దగ్గర. ఓ ఫ్యాక్స్ మెషిన్ పెట్టుకుంటే పని అయిపోతుంది కదండి సింపుల్గా. కరెంట్ బిల్లులు, ఏదో ఫోన్ బిల్లు వచ్చితే 2,000 వస్తుందేమో, 15,000, 16,000 కంటే ఇది బెటర్ కదా అన్న. కరెక్ట్గా 15 రోజులు తిరిగేటప్పటికి వచ్చేసింది ఫ్యాక్స్ మెషిన్. అడ్మినిస్ట్రేషన్ అంటే సమస్యని చెప్పుకు తిరగటం కాదు, నేను ఎంత కష్టం ఉన్నా, నేను అయ్యో నేను మాట్లాడుతున్నా, నేను చేస్తున్నానని. రెవెన్యూ అనేటటువంటి సమస్య లేకుండా ఎట్టుంటది? మీకు 3 శాఖల్లో ఎప్పుడు మైనస్సే ఉంటుంది. రెవెన్యూ, కార్పొరేషన్ అంటే మున్సిపల్ శాఖ, మూడోది పోలీస్ శాఖ. సంతృప్తి పరచలేము జనాల్ని. అందులో అత్యధిక రెవెన్యూ ఉంటుంది. ఎందుకని? భూమితోనే కదా మన వ్యవహారం, ప్రతిదానికి లావాదేవీ. ఇల్లు కొన్నా అమ్మినా రిజిస్ట్రేషన్ చేస్తాం ఒక ఎత్తు, కానీ ఆ సరిహద్దులు, ఆ గోళలు అంత రెవెన్యూనే కదా. భూమి కొన్నా అమ్మినా రెవెన్యూనే కదా లింక్. అక్కడ డిస్ప్యూట్స్ ఎక్కువగా వచ్చేది ఎక్కడ? ప్రతి కుటుంబంలో డిస్ప్యూట్ వచ్చేది రెవెన్యూ ఇష్యూలోనే. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు నాకు కూడా వాటా ఉందంటే ఎవరు డిసైడ్ చేయాలి? రెవెన్యూ ఆఫీసరే డిసైడ్ చేయాలి. అన్న తమ్ముళ్ళు వాళ్ళకి లేదు వాటా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేసి ఇచ్చేసారు కదా అంటారు. కానీ రాజ్యాంగం చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత ఆడపిల్లలకు కూడా హక్కు ఉంది. వాళ్ళు లేదంటారు, వీళ్ళు ఉందంటారు. రెవెన్యూ ఆఫీసర్ తేల్చాలి. రెవెన్యూ ఆఫీసర్ ఉంది అని ఇచ్చాడు అనుకోండి, లేదు అని వీడు కంప్లైంట్ ఇస్తాడు. లిటిగేషన్ సాగుతూనే ఉంటుంది. కోర్టుల్లో కేసుల్లో కూడా ఇదే కదా, లిటిగేషనే కదా. కోర్టుల్లో లిటిగేషన్లు తీసేస్తే కోర్టులో కేసులన్నీ ఏడాదిలో పరిష్కారం అయిపోతాయి. మనం ఓడిపోతే మళ్ళీ పైకోర్టు, మళ్ళీ పైకోర్టు, ఇట్లా సాగుతూనే ఉంటుంది. న్యాయం ఒక చోట ఆగిపోవట్లేదు అక్కడ. ఇంకా చివరికి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినా కూడా మళ్ళీ అంటలేదా, ఏది రిజర్వేషన్ ఇష్యూస్ లో లేకపోతే గనక మిగతా అంశాల్లో నడుస్తూనే ఉంటది. మనిషి నిరంతరం ఏదో ఒక వివాద పడతానే ఉంటాడు.
అందులో ఎక్కువ పడేది భూమి మీద పడవే. ఉమ్, ఉమ్, దానికి రెవెన్యూ మంత్రి ఏం చేయాలా? విజన్ ఉంటే నాయకుడికి ఏం చేయాలి, ప్రతి ఊరికి ప్రతి మండల కార్యాలయానికి ఉమ్, ఓ పాతోళ్ళకి ఇద్దరు కొత్తోళ్ళకి ఇద్దరు అధికారులతో కమిటీ వేయి, ఉమ్, వాళ్ళు రోజు ఇదే పని మీద కూర్చోవాలి ఉమ్, అని పెట్టు. ఉమ్, 2 నెలల్లో 3 నెలల్లో టైం ఇస్తున్నాం, ఉన్నవన్నీ క్లియర్ చేయి, ఉమ్, ఎనఫ్. ఉమ్, ఇక్కడ క్లియర్ కాకపోతే కోర్టుకి వెళ్తారు, ఇక్కడ నాకు న్యాయం జరగలేదు ఉమ్, పొమ్మను మనం. ఉమ్, నీ చేతిలో ప్రభుత్వం చేతిలో 3 నెలలు కాదు 4 నెలలు కాదు 6 నెలలు తీసుకోయ్యా. ఉమ్, అసలు ప్రభుత్వం దగ్గర సొల్యూషన్ ఏముంది నాకు తెలియగలుగుతాను. అవును. సొల్యూషన్ ఏముంది రెవెన్యూ దాంట్లో? ఉమ్, రెవెన్యూ దాంట్లో సొల్యూషన్ ఉండదు ప్రభుత్వం దగ్గర. పైగా ఉమ్, కింద కరప్షన్ మీకు తెలుసు, పట్టాదారు పాస్బుక్ కూడా డబ్బులు తింటారు. విఆర్ఓ దగ్గర నుంచి మొదలవుతుంది అది. ఉమ్, అది మరి ఆ ఓపెన్గా సమస్యని ఎలా పరిష్కరించాలి? దాంట్లో ఆయన ఏం చేయాలా? ఉమ్, వీళ్ళు అందుకోసం కింద ఏది ఇస్తుంటారు. ఉమ్, ప్రతి ఊరికి వెళ్ళి మంత్రి ఏమైనా చేయగలుగుతాడా? ఉమ్. కానీ ఇక్కడ మధ్యలో మంత్రులు టార్గెట్ అయిపోతున్నారు కదా మరి. అంటే బాబు గారు గొప్పోడు, వీళ్ళందరూ ఎదవాలని చెప్పడమే వాళ్ళ ఇప్పుడు ఉద్దేశం. రెవెన్యూ మంత్రి టార్గెట్ అవుతున్నారు, ఇక్కడ రవాణా శాఖ మంత్రి అంటే రోజుకో మంత్రిని మంత్రిని టార్గెట్ చేస్తున్నారు. చేస్తారని మీరు అబ్జర్వ్ చేస్తే 18 నెలల్లో ఎమ్మెల్యేలు చెడ్డోళ్ళు, ఎంపీలు పనికిరానోళ్ళు, మంత్రులు దొంగలు, ప్రభుత్వం అద్భుతంగా ఉంది. బాబు గారు బాగున్నారు, లోకేష్ గారు బాగున్నారు, వాళ్ళ వల్ల ప్రభుత్వం నడుస్తుంది. ఉమ్. ఇది అదొక హై డ్రామా. అంటే ఒక రకంగా సార్ ఇప్పుడు రవాణా శాఖ గురించి వీళ్ళు రాసుకొచ్చారు ఇవాళ, ఆ పేజీలో ఎక్కడైనా సరే డబ్బులు ఇవ్వాలి ఫైల్ కదలాలంటే అనేది. వాస్తవానికి రవాణా శాఖ గురించి మనం తెలంగాణకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో లంచం లేనిదే ఏ పని అవదని అందరికీ ఓపెన్గా తెలిసిన సీక్రెటే. కానీ ఇక్కడ అది మంత్రి గారు సెట్ చేయగలుగుతారా, లేదంటే మంత్రికి ఇప్పుడు ఏదో నిన్న లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు కాబట్టి మంత్రిని టార్గెట్ చేస్తున్నారా ఏంటి దీని వెనక? ఇదే కాదండి, అంటే అదొక మైండ్ గేమ్. బాబు గారి మైండ్ గేమ్ ఎప్పుడు అట్లాగే ఉంటది. సక్సెస్ ఆయన ఖాతా, ఫెయిల్యూర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నాయకులు. ఓడిపోతే ఈ నాయకులు అందరూ తిరిగి కూర్చున్నారు, లేకపోతే వీళ్ళందరూ దొంగలవడం వల్ల బాబు గారు ఓడిపోయారు. అదే కదా మరి. ఆ పరిష్కారం కాకపోతే వీళ్ళ తప్పు, పరిష్కరిస్తే బాబు గారి ప్లానింగ్. అదొక కట్టర్ మెంటాలిటీ. నిమిషం అదొకటి ఏంటంటే దైవత్వాన్ని ఆపాదిస్తారు. ఒకప్పుడు ఎన్టీఆర్ కి, తర్వాత బాబు గారికి, ఇప్పుడు లోకేష్ కి దైవత్వాన్ని ఆపాదిస్తారు. వాళ్ళు దైవాంశ సంబూతులు, వీళ్ళందరూ దొంగలు. ఈ దొంగలతో పరిపాలన నడిపిస్తున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి భ్రమలో బ్రతికిస్తారు అక్కడ, అంతే. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండిపోయింది, కానీ సంక్షేమ పథకాలు ఇవ్వలేరు. కమిటీలు ఎవరేస్తారండి? పార్టీ కమిటీలు. పార్టీ చంద్రబాబు గారిదే కదా బాధ్యత. దాంట్లో అబ్బే బాగాలేదని చంద్రబాబు గారు అన్నారు. అంటే ఇప్పుడు ఎవరు రాస్తున్నట్టు కమిటీలు? పల్లా శ్రీనివాసరావు రాస్తున్నాడా, వల్లరామయ్య గారు రాస్తున్నారా? లేదు కదా. ఓ ప్రపోజల్ మీరు పేర్లు చెప్పండి అంటే చెప్తారు, ఆయన నాకు ఇది నచ్చలేదు అంటే నువ్వే కదా డిసైడ్ చేయాల్సింది. అదేం గేమ్ దాంట్లో? అంటే లేదు లేదు, అసలు పార్టీని ఒక స్పైసీనెస్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఈ పార్టీ కమిటీలు వేశారు అంటే అసలు మీరు పట్టించుకుంటారు? అది పట్టించుకోరు. అదే పార్టీ కమిటీలు వేస్తుంటే దాంట్లో సరిగ్గా లేదని చంద్రబాబు గారు ఇచ్చన్నారు అనగానే ఏంటిరా పాప బాబు గారు అంత సీరియస్ గా అంత డీప్ గా చూస్తారా అని నువ్వు ఆ వార్త చదువుతావు కదా. వార్తని చదివించడానికి స్పైసీనెస్ యాడ్ చేస్తారు, మసాలా యాడ్ చేస్తారు. ఆ మసాలా ఇవన్నమాట. అది కానీ ఒకటి సార్, ఇప్పుడు అంటే డైలీ ఈ వార్తలు ఫాలో అవుతుంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నిన్న కూడా మనం అనుకున్నాం దాదాపు ఒక 72% ఎంతో రాశారు, కరెక్ట్గా నాకు నెంబర్ ఐడియా లేదు కానీ 70% సంతృప్తిగా ఉన్నారు ప్రజలు. అది ఇంకా 80% వరకు తీసుకెళ్లాలని బాబు గారు అన్నారు కలెక్టర్లకి, అధికారులకి, వీళ్ళకి అందరికీ. ఒక పక్క వీళ్ళే ఏ శాఖ సరిగ్గా లేదు, ఏ మంత్రి సరిగ్గా పనిచేయట్లేదు, అంత అవినీతి అయిపోయిందని వీళ్ళే అంటున్నారు. మరి ఈ 75% సంతృప్తి ఎలా ఉందో అనేది ఆ సర్వేల లెక్కలేంటి, నిన్న మంత్రులకి ఇచ్చిన ర్యాంకుల లెక్కలేంటి, ఈ పేషీల్లో ఈ ఫైళ్ళు కదలాలంటే అవినీతి జరుగుతుంది అని వీళ్ళ రాస్తున్న లెక్కలేంటి, ఏంటి ఏమన్నా మూడింటికి ఏమన్నా సంబంధం ఉందా? విచిత్రం ఏంటంటే సంక్షేమ పథకాలకి అన్నిటినీ సెటరేట్ చేసేసి ఆర్థిక పరిస్థితిని బాగు చేసేసి సూపర్ 6 హిట్ చేశారు, కానీ పెన్షన్లు రావు. అవును, కొత్తగా 50 ఏళ్ళ పెన్షన్ ఇవ్వరు, నిరుద్యోగ భృతి ఇవ్వరు, అదేదో స్త్రీ శక్తి ఏదో పేరు పెట్టి 1500 అదే లేదు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిపోయింది. బాబు గారు వచ్చారు కాబట్టి మెరుగుపడిపోయింది అనుకో నువ్వు, అంతే. ఇంకో పక్కన 60 కోట్ల రూపాయలు అప్పులు అయిపోయినాయి, రాష్ట్ర నాశనం అయిపోయిందని వీళ్ళే రాస్తారు.
గందరగోళం అనమాట. అదే కదా. అసలు బాబు గారు దేవుడురా, అంతే. అదంతా దరిద్రం రా. ఏం చేసినా అప్పు చేసినా ఇలా ఫీల్ అవ్వాలన్నమాట మనం, ఇలా ఫీల్ అవ్వాలి. వీటిట్లలో కూడా అంతే. ఇక్కడ ఏమీ జరగకపోయినా ఏదో జరుగుతుంది. విద్యుత్ ఛార్జీలు రెగ్యులేటర్ కమిషన్ తగ్గించమంటే తగ్గిస్తే, నేను విద్యుత్ వ్యవస్థను బాగు చేసి తగ్గించానంటే మరో పక్కనే విద్యుత్ వ్యవస్థ సంక్షోభంలో ఉందని వీళ్ళే రాస్తారు. ఏందంటే అంతే. ఇక మళ్ళీ 15,000 కోట్లు డబ్బులు కట్టాలని చెప్పి 1,500 కోట్లు ఎంతో అడిగారు. ఏంది ఇది? క్రిందటి ఏడాది మళ్ళీ అట్లాగే ఉంది, మళ్ళీ వచ్చే ఏడాదికి అడిగారు. రేపు పొద్దున ఆయా గృహ వినియోగదారులకు ఇబ్బంది రాకుండా చూద్దామని ప్రభుత్వం చెప్పిందని ఈనాడు సన్నాయి నొక్కులు నొక్కుతుంది. అంటే జస్ట్ ఒక ఇదంతా ఏంటంటే మైండ్ గేమ్ గవర్నెన్స్. ఇది మైండ్ గేమ్, 24 గంటలు మైండ్ గేమ్. ప్రతి మాటని నువ్వు ఎలా ఆలోచించాలో చెప్తా ఉంటుంది. అలాగే ఆలోచించు. తప్పు జరిగినా అది తప్పు అనుకోక, ఎదురోళ్ళందరూ దుర్మార్గులు అనుకో, వాళ్ళందరూ అసమర్థులు అనుకో, వాళ్ళు చేతకాని వాళ్ళు, మేము మాత్రమే కరెక్ట్ అనుకో. అప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటావు. అంటే మన ఇంట్లో వాళ్ళు తప్పు చేసిన రైట్ అని అనుకో అన్నట్టుగా నువ్వు ఫీల్ అవ్వు. అప్పుడు యు ఆర్ కంఫర్టబుల్ అనమాట. అంటే దాదాపు ఇంకా దగ్గర ఇంకో 4 నెలలు పోతే 2 ఏళ్ళు అవుతుంది వీళ్ళ అధికారంలోకి వచ్చి. తర్వాత ఏమన్నా మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన ఇలాంటివి ఏమన్నా జరగబోతున్నాయా? దానికి సంబంధించి ముందస్తుగా ఇవన్నీ నడుస్తున్నాయి అనుకోవచ్చా? అదేం కాదు. బేసిక్గా ఇప్పటికీ 18 నెలల నుంచి కూడా అదే రాసుకొచ్చారు చాలా సార్లు. ఇంకోటి ఆ రేటింగ్లు ఎవరిస్తారని చెప్పాను కదా, ఎవరికీ తెలియనటువంటిది. ఇప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి పథకాలు, మరి దానికి సంబంధించింది మైనస్ ఇవ్వాలి కదా ఇక్కడ. అది పక్కన పెడితే ఒకటేంటంటే మంత్రివర్గ విస్తరణ జగన్ టైప్ లో వీళ్ళు అనుకోలేదు. ఒకే ఒక్క ఆస్పెక్ట్ లో జరుగుతుంది మంత్రివర్గ విస్తరణ. అయితే గీతే లోకేష్ ముఖ్యమంత్రి అయితే మంత్రివర్గంలో మార్పు చేర్పులు జరుగుతాయి. సీనియర్లను పక్కన పెట్టి యంగ్స్టర్స్ ముందుకు తెచ్చుకునే అవకాశం ఉంటది. లైక్ కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు సీరియస్ గా పనిచేస్తున్నది అందుకే. ఇప్పుడు కొంతమంది ఆశావహులు లోకేష్ తో బాగుండే వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మంత్రివర్గంలో. అంటే లోకేష్ టీం రెడీగా ఉండాలేమో. టీం రెడీ అవ్వాలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిని లోకేష్ కి ఇవ్వగలిగితే, ఇస్తే అప్పుడు నాగబాబు గారు కూడా రావచ్చు మంత్రివర్గంలోకి. ఈయన అప్పుడు లెటర్ నిన్న కాక మొన్న అనుకుంటా జనసేన వాళ్ళు బాగా ట్రోల్ చేశారు అది. అప్పుడు చంద్రబాబు గారి సంతకంతో వచ్చింది, 2 ఎంపీల్ని ప్రకటించి దాని కింద నాగబాబు గారిని ఇట్లా దీంట్లో తీసుకోబోతున్నాం అని చెప్పేసి మంత్రివర్గంలో తీసుకోబోతున్నాం అన్నట్టు. దాన్ని గుర్తు చేశారు, ఏడాది అయిపోయింది ఎక్కడ అనేసి. అలాగా వాళ్ళకి ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ముందు ఈ లోకేష్కి సీఎం ఇస్తారా ఇవ్వరా దాని చుట్టూ ఆధారపడు. అప్పుడు రాజకీయాలు మారతాయేమో. సార్, వైసీపీకి ఈ పిన్నెల్లి సోదరులు సరెండర్ అవ్వడం ఒక రకంగా దాదాపు ఒక 11 కేసుల వరకు బెయిల్ తెచ్చుకున్నారు, కానీ జంట హత్యల కేసులో మాత్రం బెయిల్ కుదరలేదు. ఇంకా కోర్టుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది, రిమాండ్కి పంపించాల్సి వచ్చింది. ఇది ఓకే, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఎంత నష్టం, అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా ఇది ఒక షాక్. ఏం కాదు, అది రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఒక రోజు కేసు పెడితే వామ్మ అంటారు, 2వ రోజు కేసు పెడితే వాయు అంటారు, 3వ రోజు కేసు పెడితే రొటీన్ అయిపోయింది. అంటే వీళ్ళ పల్నాడు జిల్లాల వ్యాప్తంగానే కొంచెం పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు కదా, వీళ్ళకి కొంచెం పలుకుబడి పెంచినట్టు అవుతుంది. ఇదివరకు అయితే జైలుకి వెళ్ళి వస్తే తప్పుడు వాళ్ళు, ఇప్పుడు జైలుకి వెళ్ళి వస్తే వీరులు కదా. జగన్ జైలుకి వెళ్ళి పొలిటికల్ గా, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చాక మళ్ళీ సీఎం అయ్యారు. అది లెక్కేసుకోవాలి మనం. జైలుకి వెళ్ళి వచ్చాక రేవంత్ రెడ్డి కూడా సీఎం అయ్యాడు. అందుకని కేటీఆర్ కూడా వెయిట్ చేస్తున్నట్టున్నాడు జైలుకి వెళ్ళొద్దామని. రేవంత్ అడుగుతున్నట్టున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నట్టున్నాడు, తొందరగా జైలుకి పంపించరు బాబు నేను సీఎం. కానీ వైసీపీలో ఎక్కువ నేరస్తులు ఉన్నారు, వైసీపీలో క్రిమినల్స్ ఉన్నారని ఇప్పటికీ వీళ్ళు చెప్తున్నారు, బాబు గారే చెప్తున్నారు స్వయంగా. ఇలాంటి సందర్భంలో దీన్ని ఎలా చూడాలి? అదే మైండ్ గేమ్ అనేది. తెలుగుదేశంలో వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నారని, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఒక్కొక్కరు, వాళ్ళు అఫిడవిట్లు తీయండి వాళ్ళకి వీళ్ళకి. ఇప్పుడు ఒకటేంటంటే ఇంకోటి కేసులు, దొంగ కేసులు, ఏది రైట్ కేసు ఏది దొంగ కేసు అనేది ప్రజలకు తెలియనివ్వరు. రాజకీయ కేసులే కదా ఎక్కువ పడేది. ఇప్పుడు బేసిక్గా జరిగేటటువంటిది ఏంటి అంటే, తెలుగుదేశం అధికారంలో ఎక్కువ కాలం ఉంది కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ కేసులు పెట్టారు. కాంగ్రెస్తో కూడా కలిసి దొంగ కేసులు పెట్టారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి వీళ్ళు వాళ్ళ మీద పెట్టారు, వీళ్ళు వదిలి పెట్టలేదు వైసీపీ వాళ్ళు. కాకపోతే ఇదివరకు ఏంటంటే కొంచెం నైతికత అనైతికత అన్న ఉండేది. ఇప్పుడు అనైతికత నైతికతగా, నైతికత అనైతికతగా మారింది. అంతమించి తేడా ఏం లేదు ఇప్పుడు.
అవును. సార్ మరొక అంశం ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అప్పట్లో. అయితే గత 2 రోజులుగా సాక్షి రాసే వెర్షన్ ఒక రకంగా ఉంటే ఇప్పుడు ఇది అంటే అసలు విచారణ అర్హత లేని పిటిషన్ అని చెప్పి ఏసీబీ కొట్టాడు. ఎలా చూడాలి? అంటే ఏంటి ఈ కేసుకు సంబంధించి ఏదో సాధిద్దామని చివరికి ఏదో జరుగుతోందా? బేసిక్గా ఒకటండి, న్యాయ వ్యవస్థ ఆ మధ్య కాలంలో ఒక మంచి క్రాస్ చెకింగ్ మెకానిజంగా మారింది. క్రమంగా ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఈ ట్రాప్లోకి వెళ్ళిపోతుంది, పొలిటికల్ ట్రాప్లోకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా ఎందుకు పెట్టారండి తెలంగాణలో? చెరువుల్ని కబ్జాలు చేసి కాపాడడానికి. అమరావతిలో చెరువులు ఏమవుతున్నాయి? పూర్తి చేసి ప్లాట్ల కింద ఇస్తున్నారు. నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. ఇప్పుడు హైదరాబాద్లో నీళ్ళని ఎందుకు మునుగుతున్నాయి అంటున్నారు? ఒకప్పుడు చెరువుల్లో ఇల్లు కట్టారు అంటున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు చెరువుల్లోనే ఇళ్ల ఫ్లాట్లు ఇస్తున్నాం. ఎవరికి స్థలాలు ఇచ్చింది? రైతులకి. హైకోర్టు ఆ పక్కనే ఉంది, ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? తెలంగాణలో సుమోటోగా కూడా తీసుకుంటుంది. ఎక్కడుంది ఇక్కడ న్యాయము అన్యాయము? పక్కన 2 రాష్ట్రాల్లో ఇక్కడ అఖండ సినిమాకి టికెట్లు క్యాజువల్గా జరిపోయింది, అక్కడ అఖండ సినిమాకి బ్రేక్ పడింది. ఇట్లాగా ప్రతి అంశంలో కూడా ఒక భిన్నత్వం కనబడుతుంది. ఇక్కడ ఏం జరిగినా ఏం యాక్షన్ తీసుకున్నా సరే ప్రాబ్లం ఏం లేదు. లీగల్గా పూర్తి సౌండ్ సబ్జెక్ట్ ఉన్నటువంటి అందులో ఇది కేసు. ఒక వ్యక్తి జగను తన అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసులు కొట్టించుకునే ప్రయత్నం చేయలేదే? అప్పుడు కేసీఆర్గా అక్కడ ఉంది, ఆ కేసులు విత్డ్రా చేయించేసుకోవచ్చు కదా. కానీ సెంటర్లో సిబిఐ, మరి సెంటర్లో కూడా జగన్కి పలుకుబడి ఉందనే కదా మొన్నటి దాకా గొడవ చేసింది. వీళ్ళు తీయించుకున్నాడా? అసలు ఆ ప్రయత్నమే చేయలే. కానీ నేను చేస్తాను, నేను ఎట్టకు తప్పు చేయలేదు, అదే తేల్చుద్ది అనుకున్నాడు. కానీ బాబు గారికి అంతకుముందు కేసుల మీద స్టేలు తీసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు తన చేతిలోనే గవర్నమెంట్ ఉంది కాబట్టి అవి విత్డ్రా చేయించేసుకుంటున్నారు. బేసిక్గా ఒక కేసులో నిందితుడు ముఖ్యమంత్రి అయ్యి అదే కేసును విత్డ్రా అదే తన డిపార్ట్మెంట్తో చేయించడం అనేటటువంటిది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయదగ్గది, హైకోర్టులో ఛాలెంజ్ చేయదగ్గది. వీళ్ళు చేస్తారు కూడా. కానీ వీళ్ళకేం పాపం ఆ పొనవోలు సుధాకర్ రెడ్డి గారిని పెడుతుంటారు ప్రతిదానికి, నిరంజన్ రెడ్డి గారిని. వీళ్ళని ఆ న్యాయస్థానాల్లోనే బ్లాక్ బెంచ్ బాయ్స్ లాగా చూస్తుంటారు. వీళ్ళు వస్తే చాలా కేసుల్ని సీరియస్గా పెట్టించుకోరాడు. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా దూరపు కోణంలో ఏ వ్యవస్థలో మన న్యాయవాదులు అడుగుతుంటే అదే ఢిల్లీ వాళ్ళు మాట్లాడుతుంటే వెంటనే గొప్పగా అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? అందుకని సిద్ధార్థ లోద్రా లేకపోతే ఆ ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లను వాళ్ళు విచిత్రంగా వాదించగలుగుతారు. ఇంకోటి వాళ్ళని చూడగానే ఆ జడ్జిలకు ఒక గౌరవ భావన వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పిన కోణంలో ఆలోచించడం మిగించేస్తారు. మీరేమో వాళ్ళని కన్విన్స్ చేయాలి, జడ్జి గారు మీ ఆర్గ్యుమెంట్తో సాక్ష్యాలు ఆధారాలు ఇవన్నీ చూపించి. ఆ పెద్దోళ్ళు చేస్తే డైరెక్ట్ గా పని జరిగిపోతుంది. వాళ్ళ అంటే మన ఆలోచన తీరు సింపుల్ అంతే. ఇప్పుడు చంద్రబాబు గారి నుంచి పాజిటివ్ గా ఆలోచించేటటువంటి వాళ్ళు అసలు ఆయన లేకపోతే దేశం ఏమైపోద్దు అన్నటువంటి ఫీలింగ్ తోనే ఉంటారు. ప్రతిదీ అట్లాగే ఆలోచిస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించే వాళ్ళు అట్లాగే ఆలోచిస్తారు. జ్యుడిషియరీ అట్లా ఆలోచించకూడదు కదా. జ్యుడిషియరీకి ఏమంటారు? నువ్వు అసలు సమాజంలో ఉండే ఇన్ఫ్లుయెన్స్ లో అడుగు పెట్టకూడదు అంటారు. అంటే పేపర్లు టీవీలు కూడా చదవకూడదు, లెక్క ప్రకారం చూడకూడదు. ఎందుకు? అది మన మైండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఒకప్పుడు జడ్జీలు అట్లా పాటించేవాళ్ళు ఆ నైతిక ప్రమాణాలు. ఇప్పుడు కాదు కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు ఆ కేసులు ఎలాగా తీసేసుకుంటారు, విత్డ్రా చేసేసుకుంటారు. అసలు వ్యవస్థ ఎవరు? ఇప్పుడు మళ్ళీ రేపు జగన్ వచ్చాడు అనుకోండి, ఇట్లాగా విత్డ్రా చేయించడానికి ఎవరు కుట్ర పన్నారని దాని మీద సిట్టేస్తారు రేపు. ఈ లీగల్ లిటిగేషన్ సాగుతూనే ఉంటాయి. అంటే ఒక రకంగా క్లీన్ చిట్ వచ్చేసినట్టేనా ఈ పిటిషన్? కేసులు ఏవి నిలవండి, స్కిల్ డెవలప్మెంట్ నిలవాలి. బాబు గారు ఎలాంటి అవినీతి చేయలేదు అని అన్నట్టేనా? ఇంకా అంతే కదా. వాళ్ళ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదు. విశేషం ఏంటంటే జగన్ వచ్చా ఇదే బాబు గారు వచ్చాక మన ఫైబర్ నెట్ మీద వీళ్ళు కేసు పెట్టారు. అసలు క్లోజ్ చేసేసి మరీ ఎతికారు అన్ని. ఆ తర్వాత పాత కేసులు వచ్చేసారు. వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ఫైబర్ నెట్ పేరుతో వాళ్ళందరికీ జీతాలు ఇచ్చుకున్నారని చెప్పారు.
ఇప్పుడు అంతకుముందు జరిగినవి ఏంటి అన్నది ఏమన్నా తేల్చారా? అదే కదా. ఇవన్నీ రాజకీయ కేసులు, మైండ్ గేమ్ ప్రచారాలతోనే బతికేస్తున్నాం మనం. అవును. ఒకటి 1200 రూపాయలు చేసేటటువంటి దాన్ని ఏమంటారు బాక్స్ని, సెట్టాప్ బాక్స్ని 2,500-3 వేల రూపాయలకి ఇంటికి ఇస్తే మనకి నెల 50 రూపాయలు చెప్పున మనతో పాటు డబ్బులు కట్టించుకుంటే అదేం స్కామ్గా? అది బాబు గారు అని చెప్పను నేను. అధికారులు తప్పు ఉంటుంది ఖచ్చితంగా, దాంట్లో కాంట్రాక్టులు తప్పు ఉంటుంది. అదేం చేయట్లే, బాబు గారిని పెట్టడం వల్ల టోటల్ కేసు లేచిపోయింది, అంతే తేడా. సార్, మరో కీలకమైన కేసు పరకామణి వ్యవహారం. అంటే ఇది దాదాపుకి ఇంకా అయిపోయింది అనుకున్నారు వాళ్ళు, టీటీడీకి ఆస్తులు రాసిచ్చారు, అంతా అయిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఇంకా సిఐడి ఇప్పుడు రంగంలో ఇంకా లోతైన విచారణ జరిపించబోతోంది, ఇంకా నిజాలు బయటికి రాబోతున్నాయి అనేది. అంటే అసలు డొంక ఇప్పుడు కదులుతోంది అంటున్నారు వీళ్ళు. ఆల్రెడీ అయిపోయిందా, ఇంకా కొత్త నిజాలు ఏమన్నా బయటకు వస్తాయి? ఏం జరగబోతోంది ఈ పరకామణి కేసు? ఇందులో డొంక లేదు, పాడు లేదండి, సింపుల్ కేసు, చూసే ద్వారానే. ఇప్పుడు మన సింహాచలంలో పట్టుకున్నారు, అంతకుముందు దుర్గగుడిలో పట్టుకున్నారు, వాళ్ళకి స్టేషన్ బెయిల్ లేకపోతే సస్పెన్షన్ జరుగుతుంది. ఈ ఉద్యోగం నుంచి తీసేశారు. కేసు ఎవరు రాజీ చేస్తారు? ఈఓకి తెలిసి జరుగుతుంది. ఈఓ ఉద్దేశం రాంగా రైటా, ఎథికలా అనెథికలా, యాక్సెప్టబుల్ నాట్ యాక్సెప్టబుల్. చట్ట ప్రకారం అయితే యాక్సెప్టబుల్, లోక్ అదాలత్ అనేది అది కూడా జడ్జిలే కదా. అదే సందర్భంలో దొంగతనాలకి లోక్ అదాలత్ ఒప్పుకోవచ్చా? మొట్టమొదటిసారి జరిగింది దొంగతనం విషయంలో లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకోవడం. అయితే దొంగతనం కేసులో రికవరీ చేస్తే, అంటే మన దొంగ సొత్తు వరకు రికవరీ చేస్తే వేరు, కానీ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవడం అనేది ఎక్కువే. నేను మొదటి నుంచి చెప్పినట్టు పరకామణిలో నువ్వు చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ హయాంలో తొక్కిసలాట జరిగింది, చచ్చిపోయారండి. తెలంగాణలో అల్లు అర్జున్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు తొక్కిసలాటకు కారణం. అతను ఏమన్నా దోశాడా? లేడు కదా. అతను ఆ సినిమాకి వెళ్ళాలనుకోవడం వల్ల జరిగిపోయింది. మరి ఇక్కడ జరిగినటువంటి 3 తొక్కిసలాటల్లో ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు? ఎవరి మీద క్రిమినల్ కేసు రన్ అవుతుంది? ఓ కమిటీ వేయడం, విచారణ క్లోజ్. చచ్చిపోయారు 25 మంది దాకా, ప్రాణాలు పోయినాయి 25 మంది దాకా. ఎవరిది బాధ్యత లేదు కదా. పరకామణి ఇష్యూలో ఏంటి? అటు దొంగతనం చేశాడు, 8-9 $100 నోట్లు. యాజ్ ఫర్ నామ్స్ క్రైమ్, నో డౌట్. అందులో శిక్షిస్తే 15 రోజులు, నెల రోజులు వేస్తారు మొట్టమొదటిసారి దొరికినందుకు. కానీ అతను ఏళ్ల నుంచి దొంగతనం చేశాడని తేలింది. అతన్ని దబాయిస్తే చెప్పాడు. దాంతో అతను ఇక అతన్ని జైల్లోకి వెళ్ళిపోతాడు, మీ కుటుంబం పరువు పోతుందంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు. కానీ దేవుడు అట్లా కోరుకోలేదు అనుకుంటా. అతని బతుకుని ఇప్పుడు రోడ్డు మీద పడేశారు కదా. ఇప్పుడు అంతకుముందు ఆ పేరు కూడా బయటికి రాకుండా చూశారు. కానీ దేవుడు ఉద్దేశంలోనే అతను నేరస్తుడని జనానికి తెలియాలనుకున్నట్టున్నారు. ఆ కుటుంబం కవర్ చేయడానికి తమ 90% ఆస్తి రాసి ఇచ్చినా కూడా అతను ప్రపంచం ముందు ఆ దొంగగా నిరూపించబడాలనుకున్నట్టున్నారు దేవుడు. ఎందుకంటే దేవుడు తలుచుకోకుండా జరుగుతుంది ఇదంతా. జడ్జి గారు తలుచుకున్నారు దీన్ని. ఆయనే పాపం ఆయన సొంత డబ్బులు కష్టార్జితం నుంచి 50 లక్షల రూపాయలు తీసి ఇచ్చి మరి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. అది వీళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తి కాబట్టి, అంటే నిబంధనలు ఉల్లంఘించి ఇవన్నీ చేశారు అనేది కదా. నిబంధన ఎక్కడ ఉందండి? అసలు తిరుమల తిరుపతి దేవస్థాన నిబంధనలు స్వయం లిఖితాలు. స్వయం లిఖితాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాన్ని ఏమంటారు, దర్శనాలది ఉంది. ఒకరోజు ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక రకంగా, ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో రకంగా ఎక్కడికి వస్తుంది? నిబంధన అనేది వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి, అంతే కదా. వాస్తవంగా చెప్పాలంటే నాకు అనిపించింది ఏంటంటే, ఎందరో ఉసురు పోసుకున్నాడేమో ధర్మారెడ్డి అనిపించింది. వైసీపీ వాళ్ళు ఉసిరే పోసుకున్నాడు అతను, అంతేనా? తెలుగుదేశం వాళ్ళు కాదు. తెలుగుదేశం వాళ్ళు ఏం సఫర్ అవ్వాలి అప్పుడు? అవును, మీకు తెలుసో తెలియదు. తెలుగుదేశం మీడియా దర్జాగా బతికింది ధర్మారెడ్డి. అవును, తెలుగుదేశం మీడియా దర్జాగా బతికింది ధర్మారెడ్డి. వాళ్ళకే పెద్ద పెట్టేశాడు ఆయన. అవును, సాక్షి వాళ్ళకే పని జరిగేది కదా. అవును, నిజమే. పైగా వైసీపీ నాయకుల్ని వెధవల్ని చేసి ఆడుకున్నారు.
వైసీపీ నాయకులు పంపిస్తే ఎవ్వరికి దర్శనాలు అయ్యాయి. అది ఆ పార్టీలో వాళ్ళకి కూడా తెలుసు, బయటకు చెప్పుకోలేరు కానీ వాళ్ళు ఎంత మాత్రం పడ్డారు అప్పుడు. అడిగితే పచ్చి బూతులు తిడతారు. అదే అవును, అంటే ఆన్ ద రికార్డ్ చెప్పరు కానీ ఆఫ్ ద రికార్డ్ చెప్తారు. వైసీపీ వాళ్లే బాధితులు ధర్మారెడ్డి. అవును, మెయిన్ వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళే అదృష్టవంతులు ధర్మారెడ్డి. అదే కదా, అవును. ఆయనతో చేయించేది ఏంది వాళ్ళు? ఆయన ఏంటంటే ఓ రకంగా ఓనర్షిప్ ఫీల్ అవుతారు కొండ మీద పనిచేసేటటువంటి. తప్పేంటి అన్నటువంటి రూట్ తప్పు అని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు. ఇక పైన ఎవడు చేయడు. ఆ విధంగా దేవుడు ఆలోచించాడేమో వీళ్ళ ద్వారా. అవును, అంటే ఇప్పుడు ఒక రకంగా అంతా అయిపోయింది సార్ ఆల్మోస్ట్. కానీ ఇప్పుడు సిఐడి దర్యాప్తు అంటే ఏముంటది అంటే మళ్ళీ వాళ్ళని ఇంకా చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ మొన్న అనుకున్న దాంట్లో ఇప్పుడు అతని మీద కేసు పెట్టలేదు కదా, ఇప్పుడు కేసు పెడతారు. రవికుమార్ని అరెస్ట్ చేస్తారు, మేబీ జైలుకి పంపిస్తారు. ఇప్పుడు అది జరుగుతుంది. అంటే తీసుకున్న ఆస్తుల మీద, టీటీడీకి రాసి ఇచ్చిన ఆస్తుల మీద మళ్ళీ ఆల్రెడీ వెనక్కి ఉండదు. అవును, ఇంకా అందులో ఎంక్వైరీ చేయడానికి ఏముందని. ఇప్పుడు 9 నోట్లతో దొరికాడండి, ఏం చేస్తారు ఇందులో ఎంక్వైరీ? దొరికిన మాట వాస్తవం, $900 అవి పట్టుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయాలా లెక్క ప్రకారం. అవి ఉన్నాయో లేదో అది నడుస్తుంది ఇక అంతే బేసిక్ గా. కాకపోతే కొన్ని రోజులు సాగుతుంది ఇది కూడా అంతే కేసు. ఏం లేదు అది. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా జగన్ ని లాగాలన్నది వీళ్ళ ఉద్దేశం. ఇవన్నీ జగన్ చేపిస్తాడా? అక్కడుండే అధికారులు తీసుకుని అనాలి. ఇప్పుడు ఏదో పట్టు వస్త్రాలు అన్నారు, ఏముంటది పట్టు వస్త్రం? ఇప్పుడు ప్రతిదీ ఆర్డర్ పెడతారండి, ఎవడు తక్కువకి టెండర్ ఎత్తే ఆయన పిలవాలా? పట్టు వస్త్రంలో పట్టు ఒరిజినల్ అయితే కనుక ఇప్పుడు వీళ్ళు నెయ్యి గురించి చెప్పేవాళ్ళు ఇదివరకు గుర్తుందా? 3,500 4,000 అవుతుంది ఒరిజినల్ నెయ్యి అయితే, వీడు 300కి ఎట్ట వచ్చిందని. ఇప్పుడు ఎంత కొంటున్నారేంటి వీళ్ళు? 3,000 పెట్టి కొంటున్నారా? 270 300 పెట్టో కొంటున్నారు. ఎక్కడి నుంచి ఉంది ఇక్కడ న్యాయం? పట్టు కూడా ఒరిజినల్ పట్టు అయితే కనుక 3,000 పడుతుంది, 30,000 పడుతుంది ఒరిజినల్. మన దగ్గర వాడే పట్టు అంతా కూడా చైనా పట్టు. ఇప్పుడు మనకు 5,000 రూపాయలకి పట్టు చీర అంటారు మహిళలకి, ఎగబడి కొంటారు. ఏంది అది 5,000 రూపాయలకి పట్టేట్టొద్ది? కంచోళ్ళని వెళ్ళి అడగండి, ఒరిజినల్ పట్టు 30,000-40,000 పడుతుంది. ఇదేంటంటే వాస్తవంగా చెప్పాలంటే ధర్మవరం పట్టు, చైనా పట్ల. ధర్మవరం కూడా చైనా పట్టు, అది అయ్యే అమ్ముతారు. అది పట్టో కాదో చెక్ చేయించాం మేము అంటే, ఒరిజినల్ పట్టు కావాలని ఏమన్నా వీళ్ళు అడుగుతున్నారు అక్కడ? దాంట్లో కల్తీనని ఎట్లాగా ప్రూవ్ చేస్తారు? ఇంకో పాయింట్, కొన్ని రోజుల పాటు సాగదీయచ్చు ఇది. ఇందులో కుంభకోణం, ఇప్పుడు కుంభకోణం అంటే ఇదివరకు లేనిది ఉన్నట్టు చూపెట్టడం. ఇప్పుడు తక్కువ కొంటే క్రైమ్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది అనమాట. అది సార్, తాజాగా ఎంపీలతో భేటీ అవుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ, కూటమి ఎంపీలతోటి. అలాగే నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలతో కూడా భేటీ అయ్యారు. అందులో బాబు గారిని పొగిడేరని ఒకటి, అలాగే తెలంగాణలో కానీ ఇక్కడ కానీ భారతీయ జనతా పార్టీ సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతోంది వైసీపీ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ చేసిన దానికి అనేది ఒక వార్త అయితే వచ్చింది, రాశారు ఇవాళ కూడా. ఓకే, లోపల ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు కానీ నిజంగా పదే బాబు గారిని పొగుడుతున్నారా ప్రధాని నరేంద్ర మోడీ అని ఒకటి, నిజంగా వెనకబడుతున్నారా బీజేపీ సంబంధించిన ఎంపీలు గారు నాయకులు గారు? మొన్న రామ్మోహన్ నాయుడు గారికి నెగిటివ్గా ఇష్యూ అయ్యి పబ్లిక్ అందరు తిట్టిపోస్తున్నప్పుడు ఇండికో అంశం ఒక వార్త వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మోడీ నువ్వు అమిత్ షా ఫోన్ చేశారు రామ్మోహన్ నాయుడికి, చేసి నువ్వు బాగా పని చేసావు, ఇండిగో తప్పు చేస్తున్నా సరిదిద్దావు, కంట్రోల్ చేసావు, నీలాంటి సమర్థుడైన యువ నాయకుడు అవసరం అని వాళ్ళిద్దరు ప్రశంసించారని. మోడీ చెప్పలా, అమిత్ షా చెప్పలా, కానీ సోషల్ మీడియాలో అదే చెప్పారు. వాళ్ళకి అనుకూలంగా ఉండే యూట్యూబ్ నెట్వర్క్లు కూడా అది హెడ్డింగ్ పెట్టి మరి ప్రశంసించిన ఇది నాకు ఆశ్చర్యమైంది. కొన్ని చోట్ల కామెంట్లో ఏదో ఈ వార్త మామూలు వార్త వస్తుంది కదా, దాని కింద రామ్మోహన్ నాయుడు ప్రశంసించేశారు, ఆయన తప్పేం లేదన్నారు. ఇంత గుడ్డిగా మనం బతికేస్తున్నాం ఈ ప్రపంచంలో, మూర్ఖంగా బతికేస్తున్నాం మనం. అట్లాగే ఇది ఇక్కడ మీటింగ్ జరిగింది తెలుగుదేశం వాళ్ళతో కాదు, భారతీయ జనతా పార్టీ ఎంపీలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు ఆయన. ఇచ్చేటప్పుడు ఆయన 3 నెలలకు 6 నెలలకు ఇట్లా చేస్తుంటారు ఆయన ప్రచారప్పుడు కూడా, చేసి తన అభిప్రాయం ఏంటో వ్యక్తపరుస్తుంటారు. అందులో భాగంగా 3 రాష్ట్రాల 3 రాష్ట్రాలతో ఉంటారనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఎంపీలతో కూర్చున్నారు ఆయన ఒక అరగంట సేపు.
ఉమ్, ఇందులో చంద్రబాబు గారిని ప్రశంసించాల్సిన అవసరం ఏంది ఆయనకి? ఉమ్, చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి ఆయన ఏమైనా రివ్యూ చేస్తున్నాడా ప్రశంసించడానికి? ఉమ్. మధ్యలో ఈ భజనగాళ్ళు రాసినాయి. అదే కదా, ఈ భజన ఎక్కువైపోతుంది. ఆ, ఉమ్, అసలు విషయం ఏంటి అంటే నేను అంటే మామూలుగా మనకున్న సోర్స్ కాదు, ఆ సోర్స్ అనే కంటే కూడా పక్కా ఫీడ్బ్యాక్ నేను కనుక్కున్నాను. ఉమ్, అటెండ్ అయిన వాళ్ళలోనే ఒకరితో మాట్లాడాను అనమాట. ఉమ్, నిన్నటి ట్రై చేస్తే నాకు తర్వాత అందుబాటులోకి వచ్చారు. ఓకే. తెలిసిన విషయం ఏంటంటే ఉమ్, ఆయన కొన్ని పాయింట్స్ని గుచ్చారు. ఉమ్, ఏమయ్యా మీరు దేశమంతా మనం ఎదుగుతున్నాం, మనం ఎదక్కపోతే ఎట్లా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్న కావడమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోణంలోనే మాట్లాడుకొచ్చారు ఆయన. ఉమ్, తెలంగాణ వాళ్ళని ఇప్పుడు మనకి మంచి ఛాయిస్ వచ్చింది, మొన్న 8 గెలిచారు, మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మెయిన్ వైఫల్యాలు ఏంటో ఆయన కనిపెట్టారు. ఉమ్, యాక్టివ్గా ఉండరు వీళ్ళు ఎవరు. ఉమ్, సెటైర్లు వేయడానికి యాక్టివ్గా ఉంటారు సొంత పార్టీ మీద. ఇప్పుడు అరవింద్ ఉన్నాడు, మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, సొంత పార్టీ మీద సెటైర్లు వేస్తాడు. ఉమ్, ఈటెల రాజేంద్ర మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, ఉమ్, కానీ పార్టీ ఎదుగుదలకు చూడ్డా ఆయన సొంతము, ఆయన పర్సనల్ వర్క్లను చూసుకుంటాడు. ఉమ్, బండి సంజయ్ సబ్జెక్ట్ ఉన్నాడే, హిందుత్వ అంశంలో ఘాటుగా వెళ్తాడు తప్పించి మిగతాది ఉండదు. ఉమ్, ఇంకోటి వీళ్ళందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఉమ్, అతని పేరేంటి, ఓవైసీ యాక్టివ్గా ఉంటాడు సోషల్ మీడియా. ఉమ్, వీళ్ళు ఎందుకు స్పందించరు? వీళ్ళు అసలు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఒకసారి మన బాబు గారిని అడిగినా చెప్తారు కదా, ప్రతి మంత్రికి సోషల్ మీడియా టీం ఇచ్చారు కదా, ఉమ్, ప్రతి ఎమ్మెల్యే సోషల్ మీడియా టీం మెయింటైన్ చేస్తున్నారు కదా. వైసీపీ వాళ్ళు అందులో ఫెయిల్యూర్. బీజేపీ అసలు ఎవరన్నా పట్టించుకుంటుందా? సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎంతమంది ఉన్నారో పోనీ కనీసం వాళ్ళకి ఐడియా ఉందా? 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళకి ప్రయోజనించే కూర్చోలా వ్యవహరించినటువంటి వాళ్ళని ఎవరన్నా ఎప్పుడైనా పట్టించుకుందా? లేదు. అక్కడ సమస్య ఏంటి? వీళ్ళు ఎవరు కూడా వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు టీంని, చేస్తే అయిపోయింది అంతే. అది ఆయన గుర్తు చేశారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కారణం సోషల్ మీడియా. కన్స్ట్రక్టివ్గా రాయగలిగినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, దానివల్ల సాధ్యమైంది. దాంట్లో అలా రాసేవాడు ఎవడు బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళి కనబడ్డాడు. బీజేపీ నాయకులు వాళ్ళని పట్టించుకోవాలి. ఇది జరిగిపోతుంది దశాబ్దంగా, ఇప్పటికీ నడుస్తుంది అదే. ఈ రాసే వాళ్ళందరూ ఏఆర్ఎస్ఎస్ భావజాలమో హిందుత్వ భావజాలం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అంటే ఓకే ఇలాగ ఉండొచ్చు, కానీ అది ఆయన గుర్తు చేయడంతో పాటు మనకి తెలంగాణలో టెంపో ఉంది, అవును, దాన్ని మీరు క్యాచ్ చేయండి అని చెప్పారు. ఇది నెంబర్ 1. అంటే జగన్ తిట్టమని ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నేను అనేది అదే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆయన చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, జంగారె మనకి ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, కంపేర్ చేసుకోండి. అంటే ఆయన మిగతా చంద్రబాబు అద్భుతం, జగన్ని తిట్టండి, ఆయన ఏం మాట్లాడారు అసలు? ఏం మాట్లాడారు? అది మాట్లాడి మీరందరూ మన పార్టీ తరఫున పనిచేయడం అనేసి వాళ్ళ పార్టీకి బాగా కలవదండి ఎవడని చెప్తాడా? అందులో నరేంద్ర మోడీ లాంటి కట్టర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఈవెన్ ఇక్కడ సభలప్పుడు కూడా ఎప్పుడన్నా నరేంద్ర మోడీ జగన్ పేరు ప్రస్తావిస్తున్నాడా? లేదు. కేంద్రం రాష్ట్రానికి ఏం చేస్తుందో చెప్తున్నాడు అంతే. అతిగా కూడా పొగలట్లేదు. అంత స్ట్రాంగ్ స్ట్రిక్ట్ గా ఉంటాడు ఆయన. తాజాగా ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, ఒక ముక్క గుర్తు చేశాడట. 1980లో పార్టీ పెట్టినప్పుడు ఆ 80-83 మధ్యలో అప్పుడు పార్లమెంట్లో 2 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. 2 సీట్లు దేశవ్యాప్తంగా. అప్పుడు 30 సీట్ల పైగా గెలుచుకున్నది తెలుగుదేశం, కానీ 2 సీట్లు గెలుచుకున్నది వీళ్ళు. ఈ గెలిచిన టైంలో అందులో ప్రధానమైనటువంటి, అంటే అప్పటికి ఇందిరాగాంధీ చనిపోయి దేశం అంతా ఊపు ఉంటే, రాజీవ్ గాంధీ ఊపు ఉన్నప్పుడు కూడా, తర్వాత 85 అప్పుడు కూడా తెలుగుదేశం ఇక్కడ గెలవగలిగింది సెంటిమెంటల్గా. అది పక్కన పెట్టండి. ఆయన అన్న ప్రస్తావించిన అంశం ఏంటంటే, 80లలో జరిగినప్పుడు పార్టీ పెట్టాక జరిగిన తొలి ఎన్నికల్లో 2 పార్లమెంట్ స్థానాలు గెలిచాం. ఒకటి గుజరాత్, రెండోది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఎన్టీఆర్ గారి సపోర్ట్తో జంగారెడ్డి గెలిచారు. ఇక్కడి నుంచి తొలి భారతీయ జనతా పార్టీ ఎంపీ అనమాట ఆయన, తొలి టీంలో ఎంపీ. అంతకుముందు జనతా పార్టీ వేరు, భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించాక జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచింది ఇద్దరు దేశంలో. అద్వానీలు కాదు, వాజ్పేయిలు కాదు, వీళ్ళిద్దరే గెలిచింది. ఆ రోజున ఇద్దరు గెలిస్తే
ఒకళ్ళు గెలిచిన గుజరాత్ ఇవాళ రోజున తిరుగులేని స్థితిలో ఉంది. 35 ఏళ్ల నుండి బీజేపీ, 35 ఏళ్ళు దాంట్లో బీజేపీ. నరేంద్ర మోడీ కాదు అక్కడ ఫస్ట్ సీఎం, కేశుభాయ్ పటేలు, తర్వాతన వాఘేలా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అంతకుముందు ముఖ్యమంత్రిగా. వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీని సీఎం చేశారు. ఈయనే 15 ఏళ్ళు సీఎం కదా. అట్లాగే ఆ తర్వాతన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అక్కడి నుంచి ఓడట్లేదు అసలు. అక్కడ మొన్నటిసారి రాహుల్ గాంధీ సర్వశక్తులు వడ్డీ ఆమ్ ఆద్మీ పార్టీతో కలిపి చేసిన ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది కదా. ఏది 2019కి ముందు జరిగినటువంటిది, 18లో జరిగిన సందర్భంలో అంత సీరియస్ ఎఫర్ట్ నడిచింది అక్కడ. అక్కడ సాధించాం, ఇక్కడ ఎందుకు సాధించలేకపోతున్నాం అని అడిగారు. ఒకసారి చెక్ చేసుకోండి మీరని చెప్పేసి. అయితే ఇది అన్నాక ఈ ఎంపీలో ఒక ఎంపీ గారు వెళ్ళి నడ్డా గారికి అసలు విషయం చెప్పుకొచ్చాడు. అయ్యా మోడీ గారు అన్నది కరెక్ట్, ఎందుకంటే ఆయన అనేసి మీరు సీరియస్గా ఎఫర్ట్ పెట్టండి అని చెప్పాడు. పార్టీ కేంద్రం చాలా చేస్తుంది రాష్ట్రానికి, ఎక్స్ప్లెయిన్ చేయండి జనానికి అన్నాడు. అంతేగాని చంద్రబాబు గారికి భజన చేయండి అని చెప్పాలి ఆయన. కేంద్రం బోల్డ్ అంత చేస్తుంది రాష్ట్రానికి, ఇంత చేస్తున్నా కూడా మనం గెలవకపోతే ఎట్లాగా అని చెప్పుకొచ్చాడు. అప్పుడు ఒక నాయకుడు, ఒక ఎంపీ గారు వెళ్ళి నడ్డా గారికి చెప్పాడు, అయ్యా మేము మొదటి నుంచి నిజం వాస్తవంగా చెప్పాలంటే తమిళనాడుకి, త్రిపురకో, బెంగాల్కో అట్లాంటి చోట్ల కూడా నాయకులు లేరు, కానీ మొదటి నుంచి నాయకులు ఉన్న పార్టీ ఆంధ్ర. వెంకయ్యనాయుడు, విద్యాసాగర్ రావు, లక్ష్మణ, లేకపోతే కిషన్ రెడ్డి, ఇట్లా వరుసపెట్టి నాయకులు, బలమైన నాయకులు ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా నిరూపించుకున్న నాయకులు. కానీ బలోపేతమైన ప్రతిసారి మనం పొత్తులకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది కేంద్ర అవసరాల రీత్యా, జాతీయ అవసరాల రీత్యా. 80లో పార్టీ పెట్టాక ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి కార్పొరేషన్ గెలుచుకుంది విశాఖపట్నం బీజేపీ. 50 సీట్లు అప్పుడు కార్పొరేషన్ విశాఖపట్నాన్ని, 29 కార్పొరేషన్లు గెలుచుకుంది బీజేపీ. ఆ స్థాయిలో సాధించాం మేము. తీరా చూస్తే 83లో తెలుగుదేశం వచ్చేటప్పటికి కుల సమీకరణం బిగినైంది, రెడ్డి వర్సెస్ కమ్మ అని. అక్కడ మనం ఎటేళ్లలో ఆలోచించలేకపోతే అధినాయకత్వం మాకేం సజెస్ట్ చేసిందంటే మనం పోటీ చేసే చోట చేసి మిగతా సెట్లో తెలుగుదేశానికి మద్దతు ఇవ్వమంది. అలా బిగినయ్యి మనం బలోపేతమైన ప్రతిసారి జాతీయ అవసరాల తర్వాత వాజ్పేయి టైంలో బలపడ్డాం. మళ్ళీ 19% ఓట్లు వచ్చినాయి, 18%, 98లో ఓట్లు వచ్చినాయి కదా. అప్పుడు చతుర్ముఖ పోటీ, తెలుగుదేశం, కాంగ్రెస్, లక్ష్మీపార్వతి తెలుగుదేశం, బీజేపీ నలుగురు మధ్య పోటీ జరిగినప్పుడు 18% ఓట్లు వచ్చినాయి. ఏది 2018 మధ్యంతర ఎన్నికలు జరిగింది. 18 కాదు, అదే 98 అప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగినాయి కదా. వాజ్పేయి గారు 13 రోజులకి దిగిపోయి ఆ తర్వాత వీళ్ళు వచ్చి గుజరాల్ వీళ్ళందరూ అయిపోయాక అప్పుడు 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది బీజేపీ. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో అదే నలుగురు మధ్యన పోటీ జరిగింది. అప్పుడు 2వ ఏమో ఎమ్మెల్యేలు గెలిచారు వీళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో. అదే సందర్భంలో 98కి వచ్చేటప్పటికి లక్ష్మీపార్వతి తెలుగుదేశం వీళ్ళతో కలిసి పోటీ చేసింది. ఆ ఇంపాక్ట్ అంటే 96లో కూడా ఎన్నికలు జరిగినాయి, 94లో జరిగింది, 96లో జరిగింది, 96లో ఓసారి జరిగింది. ఆ 96లో జరిగినప్పుడు ఒక 2 అనుకుంటే 98లో 4 గెలుచుకుంది. ఆంధ్రాలో అప్పుడే కదా మనకి కాకినాడ, రాజమండ్రి, అక్కడ కరీంనగర్, సికింద్రాబాద్, దత్తాత్రేయ, విద్యాసాగర్, ఇక్కడేం వీళ్ళిద్దరు గిరిజాల నాయుడును కృష్ణరాజు గెలిచింది అప్పుడే కదా 95. అంత బలాన్ని 99లో వాజ్పేయి గారిని గెలిపించాలంటే కంపల్సరీగా తోడు కావాల్సిందంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. 9 అప్పుడు 6 గెలిచారు ఎంపీలు 7 గెలిచారు, కానీ తెలుగుదేశం మద్దతు. అంటే ఆనాటి బలం అంతా తెలుగుదేశానికి ఇచ్చేశారు. తర్వాత 2004కి వచ్చేటికి ఓటమయ్యారు. ఓటమి అవగానే తెలుగుదేశం వదిలేసి వెళ్ళిపోయింది, కమ్యూనిస్టులతో ఆడతో పొత్తు పెట్టుకుని వెళ్ళింది. మళ్ళీ మొన్న 2014 నాటికి పుంజుకున్నారు కష్టపడి. పుంజుకోగానే తీసుకెళ్ళి మళ్ళీ తెలుగుదేశంతో పొత్తన్నారు, మళ్ళీ బలం పోయి. అదేదో మన మహాభారతంలోనే ఎక్కడో ఒక కథ ఉంటుంది అనమాట. ఒక బలమైనటువంటి వ్యక్తి ఎదురుగుండా వెళ్తే శక్తిని లాగేస్తాడు, మనలో ఉన్న శక్తి. యుద్ధం చేసేటప్పుడు కళ్ళల్లోకి చూడకుండా కొట్టంటారు.
అట్లా తెలుగుదేశంతో కలిసిన బీజేపీ ప్రతిసారి శక్తి లాగేస్తున్నారా? తన బలాన్ని అంతా వదులుకుంటుంది బీజేపీ, అదే బీజేపీ శక్తిని లాగేస్తుందా టీడీపీ? లాగేస్తుంది తెలుగుదేశం. కమ్యూనిస్టులు అట్లాగే కదా పోయింది పాపం. ఆ విషయాన్ని నడ్డాకి చెబితే మాట్లాడదాం లేదన్నమాట. ఆయన ఇప్పుడు రేపు దాకా మొత్తానికి బీజేపీ ఇప్పుడు ఒక పునరాలోచనలు ఏమన్నా పడుతుందేమో అయితే ఇంక రేపు. అంటే బీజేపీ ఫస్ట్ ఆర్ సెకండ్ లో ఉండాలన్నది నరేంద్ర మోడీ అమిత్ షాల లక్ష్యం కాబట్టి ఏం చేస్తారో చూడాలి. సార్, మరొక భారీ సంక్షోభం ఈ వారంలో ఇండిగో తీసుకున్న నిర్ణయం అనొచ్చు ఏదైనా. అయితే ఇప్పుడు ఒక రకంగా నష్టం, అలాగే ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. రికవరీ ప్రయత్నం ఏమన్నా మొదలు పెట్టిందా ఇండిగో? ఇప్పుడు అందుకే ఏదో 10,000 రూపాయలు ఏదో అదనంగా ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఇస్తానంటుందంట ఓచరు. అది కూడా ఎప్పుడైనా రేపొద్దున ప్రయాణానికి వినియోగించుకునేలాగా. ఏంటి ఎత్తుగడ ఇండిగోది? ఈ ఓచర్లు ఎట్లుంటాయంటే, నేను ఈ కరోనాకి ముందు ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ వాళ్ళు లాటరీ పెట్టారు. అందులో మనం ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరికీ నెంబర్లు వేస్తారనమాట. వేసేసి మన ఎదురుగుండానే లాటరీ తీస్తారు. తీసి అలా వచ్చిన వాళ్ళకి ఒక ఓచర్ అనమాట, 5,000 రూపాయలు ఓచర్. అది మనకి ఇంకొక టికెట్ ఫ్రీ అనమాట. అది 5,000 10,000 అయినా సరే దేశంలో ఎక్కడో ఒక చోట రాను పోనికి బుక్ చేసుకోవచ్చు. ఓచర్ తెచ్చిచ్చారు, నేనే గెలిచా. అది కరోనా వచ్చింది, ఏం చేయాలి? దానికి ఇంతనే ఉంటదేమో కదా, ఇన్ని డేస్ లో ప్రయాణం చేయాలని. అదే ఏడాది అన్నారు, ఏడాది కరోనాలో ఫ్లైట్ వెళ్ళి ఆ తర్వాత ఏం చేసుకోవాలి? నేను గెలిచానని సంతోషపడ నిన్న చూస్తే ఫైల్ లో కనబడింది. అది మీకు గెలిచాము. అది ఇప్పుడేంటి ఇక్కడ ఏం జరుగుతున్నది? దాంట్లో యాడ్ చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ ఈ ఏడాది లోపు ఎక్కడన్నా ఫ్లయింగ్ చేయాలి. కానీ మానసిక క్షోభ ఎంత నరకం. మిస్ అయిన ఫంక్షన్స్ ఏంటి, మిస్ అయిన జాబ్ ఇంటర్వ్యూస్ ఏంటి, మిస్ అయిన పెళ్ళిళ్ళు ఏంటి, ఎంత నరకం అనుభవించారు. ఆ నరకానికి పరిహారం కింద ఏదో ఇచ్చారు, 10,000 15,000 అట్లా కొంతమందికి. ఇది ఒక అదనం. ఏంటంటే మనకు ఒకటి దురదృష్టం వల్ల ఏంటంటే కాంపిటేటివ్ సిస్టమ్ దాంట్లో సక్రమంగా లేదు. రేపు ఈవెన్ టెలికమ్యూనికేషన్స్లో కూడా మనం సీరియస్గా ఎఫర్ట్ పెట్టాలి. ప్రస్తుతానికైతే ఉన్నాయి 4-5 పోటీగా, కానీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పోటీలో ఉండాలండి, లేకపోతే అది ఇక్కడ తెలిసి వచ్చిందేమో కేంద్ర ప్రభుత్వానికి కూడా. ఒక విమానయాన సంస్థ ఏం చేస్తే ఏం చేయాలి, రేపొద్దునని ఎలాంటి జాగ్రత్తలు పడాలి అంతే. సార్, ఫైనల్ గా సర్ విషయంలో మమతా బెనర్జీ ఆగ్రహం అయితే ఏమాత్రం తగ్గేటట్టుగా కనిపించట్లేదు. ఓకే, ఆమె మహిళలను రెచ్చగొడుతుందో, లేదంటే మీరు వంటగదిలో ఉన్న సామాన్లతో సిద్ధం కండి అంటే ఒక రకంగా వచ్చినట్టు ఇచ్చి కొట్టేయండి అనే దాని అర్థం, యుద్ధానికి సిద్ధం కండి అనేది. అంటే ఎలా చూడాలి? నిజంగా వరుసగా గెలుస్తున్న అది కూడా మహిళ ముఖ్యమంత్రి ఈ సర్కి ఎందుకు అంత బెదిరిపోతున్నారు, వణికిపోతున్నారు? అంటే సివిల్ వార్ క్రియేట్ చేయాలనుకుంటుంది. బేసిక్గా ఏమైపోయిందంటే ఆవిడికి తెలుసు, ఇప్పుడు కమ్యూనిస్టులు బుద్ధదేవ్ భట్టాచార్య సుదీర్ఘకాలం పాటు నడిపించుకొచ్చే ప్రయత్నం, కానీ అంతకుముందు ఏం జరిగింది, ముఖ్యమంత్రిని మార్చారు వాళ్ళు కూడా. ఒకే మనిషిని కంటిన్యూగా చూస్తున్నప్పుడు ఒక నెగిటివిటీ వస్తుంది. ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఓడిపోవడానికి కారణంలో ఆ ఓవర్ హెడ్ కూడా బేసిక్గా. నితీష్ కుమార్ పార్టీలు మార్చేది కూడా అందుకే, కూటమి మార్చేది కూడా బేసిక్గా. ఆమెను చూసి బోరు కొట్టింది. అంతకుముందు కమ్యూనిస్టులు జ్యోతి బసు సుదీర్ఘకాలం పాటు చేశాడు. ఆ తర్వాత ఆయన మీద బోరు కొడుతుంది అన్నప్పుడు మార్చారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈవిడేం మార్చలేదు కదా. రెండవది, పరిపాలన ఏమీ అక్కడేమి కొత్తదనం ఏమీ లేదు. పైగా అక్కడ వాళ్ళందరూ ఉపాధి కోసం దేశం అంతా పోవాల్సి వస్తుంది. ఇంకోటి, ఈమె ఎవరి ఓట్ల కోసం అయితే బంగ్లాదేశ్ వాళ్ళని, బర్మా వాళ్ళని తీసుకొచ్చిందో వాళ్ళ వల్ల లోకల్ వాళ్ళు ఉపాధి దెబ్బతింటారు. పైగా కల్చరల్ ఇన్స్టెబిలిటీ వచ్చింది. అంటే సామాజిక భద్రత కరువైంది. ఇప్పుడు మనం ఇల్లు ఉన్నాము, మనం 10 ఇల్లు మనం ఫ్రెండ్స్ లేకపోతే ఇదో అనుకుని ఒక ఏరియాలో ఉన్నాం, మనకు తెలిసిన వాళ్ళు బంధువులు అనేసి. లోపు ఇంకో ఈ 25 ఇళ్లలో 20 ఇళ్ళు వేరే మతం వాళ్ళు వచ్చి తీసేసుకున్నారు, కొనేసుకున్నారు. అప్పుడు మనం ఎట్లా పాత బస్తీలో ఫీల్ అవుతాం? ఇప్పుడు హైదరాబాద్లో పాత బస్తీలో ఇదివరకు మార్వాడీస్ పక్కన ముస్లిమ్స్ ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఈ వీధి అది, ఈ వీధి అది. మార్వాడి వీధిలోకి ముస్లింలు కొనుక్కున్నారు ఇల్లు, సరదాగానే అనుకున్నారు. తర్వాత చూస్తే నిదానంగా మార్వాడీలు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ముస్లింల చేతికి వచ్చేసింది. అక్కడ ఉండే హిందూ పరిస్థితి ఎట్టుంటుంది? ఇప్పుడు అట్లాంటి పరిస్థితి బెంగాల్లో ఉంది. దాంతో ఎదురు దెబ్బ తినే పరిస్థితి ఉంది.
మాటలతో అవ్వదు కదా. ఈలోపు సర్ర అనేటటువంటి దాని ద్వారా ఆ దొంగ ఓట్లతో వాటితో గెలిచేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ వాడికి ఈ ఓటు కార్డు ఇచ్చి పంపిస్తారు, లోపల ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళే కదా అని నడిచిపోయేది. ఈ ట్రిప్ కొంచెం మైనస్గా ఉంది. అంటే వాస్తవంగా అయితే కనుక వాళ్ళకి కూడా మమతా బెనర్జీ స్ట్రాంగ్ క్యాండిడేట్, నో డౌట్ అంటారు అందులో. ఇప్పటికి కూడా నా దృష్టిలో అయితే ఇంకా బీజేపీ గెలిచే స్థాయి వచ్చింది అనేది డౌటేనా. క్రిందసారి కూడా ఆమె గెలిచేస్తుందన్నారు, కానీ 200 సీట్లకు పైగా గెలిచింది ఆవిడ. బీజేపీ 70 దగ్గరికి పరిమితమైంది. పార్లమెంట్ సీట్లతో కంపేర్ చేసినప్పుడు దగ్గర 150 గెలిచేయాలి, అదే చేయలేకపోయారు. కాబట్టి ఈ ట్రిప్ అట్లాగే ఉంది. ఆమెకు భయం వేస్తున్నది ఏంటంటే ఈ మధ్యన తాజాగా వస్తున్న కొన్ని విశ్వసనీయ సర్వేలు ఉన్నాయి, కొన్ని కరెక్ట్గా చెప్పిన వాళ్ళు. ఈవెన్ మొన్న కూడా బీహార్లో కూడా 200 దాటుతాయి అని చెప్పిన వాళ్ళు, ఇదే ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పడం 155 వస్తాయని చెప్తున్నారు బీజేపీ. అందుకని భయపడుతోంది. మొత్తానికి ఫస్ట్ టైం ఏమో ఇలా ఈ తరహా మమతా బెనర్జీలో ఒక వణుకు లేదా, ప్రతి ఎన్నికలప్పుడు వణుకు వస్తుంది. కానీ ఈ 2 ఎన్నికలు బాగా డేంజరస్ అనమాట. లాస్ట్ ఎలక్షన్ సర్ ఎఫెక్ట్ అయితే ఉంటదేమో అని అయితే ఆవిడ ఫీల్ అవుతున్నారేమో, అందుకే మహిళలను రెచ్చగొట్టారు. భయం ఉంది అంతే. రైట్ చూద్దాం ఏం జరగబోతోంది. నిజంగా రేపొద్దున పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది ఒకటి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు రాజకీయాలు మొదలు పెట్టేశారు. కడప మేయర్ స్థానం దక్కించుకోవడంతో ఒక జోష్ అయితే వచ్చింది వైసీపీలో అనేది. ముందు ఇంకా పార్టీకి సంబంధించి ఎదుగుదలకు సంబంధించి అధికారంలోకి రావడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.